Evening all. Today's quote is: if your goals doesn't scare you, they aren't big enough. And if your goal is high enough than your ability, don't decrease it. Just increase your effort. Thank you all. థ్యాంక్ యూ అఖిల మ్యామ్, ఒక మంచి కొటేషన్ చెప్పారు. అండ్ ఇవాళ మన స్పీకర్ గారు ఇంట్రొడ్యూస్ చేయడానికి మన అంబిటస్ టీం నుంచి మాధవి మ్యామ్ ఉన్నారు. మాధవి మ్యామ్, వెల్కమ్ మ్యామ్. Happy evening, all of you, sir. Myself, Madhavi. I am from Ambitus team. Today, our speaker, A. Nageshwar Rao garu. Sir, MSc Psychology చేశారు, MA BEd Psych and student counselor, certified life skills trainer from Nagarjuna University, certified NLP practitioner and certified impact trainer, executive member of Impact International, and certified Patanjali yoga trainer and certified memory trainer, certified safety trainer and certified Geeta for you from ISKCON Vijayawada, and in charge TTTWS 4981 batches. Sir, online లో and offline లో 261 సెషన్స్ కంప్లీట్ చేశారు. 27,000 మెంబర్ స్టూడెంట్స్ ని మోటివేటెడ్ చేశారు. హార్ట్లీ వెల్కమ్ యూ సార్. నాగేశ్వర రావు గారు, ద డిజిటల్ డయాస్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాధవి గారు. వినిపిస్తుందా నా వాయిస్? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి, నాకు విద్యా బుద్ధులు నేర్పి మీ అందరి ముందు మాట్లాడేటువంటి స్తోమతనిచ్చినటువంటి నా గురువులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మనం ఎక్కడెక్కడో ఉన్నటువంటి అందరం కూడా ఈ వర్చువల్ డయాస్ లో ఒకే ప్లాట్ఫామ్ మీదకి ఇలా ఈ రోజు ఈవినింగ్ ఇంత అద్భుతంగా మాట్లాడుకునేటువంటి అవకాశాన్ని, ఇలాంటి ప్లాట్ఫామ్ ని, ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేటువంటి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసినటువంటి గురూజీ శ్రీ గంపా నాగేశ్వర గారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజు మీతో మాట్లాడుకునేటువంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి ఇన్ఛార్జ్ వెంకట్ కొల్లూరి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలానే విజయవాడ కోర్ మెంబర్స్ అయినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అయినటువంటి కృష్ణమూర్తి గారికి, అలానే మన సుబ్బారావు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? హ్యాపీ ఈవినింగ్. బాగున్నారా? గ్రేట్ గ్రేట్ గ్రేట్. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా చాలా చాలా యాక్టివ్ టీముని తెలుస్తుంది. అద్భుతమైనటువంటి పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఉన్నారు. ఈ రోజు మనందరం కూడా తెలుసుకోబోయేటువంటి సెషన్ ఏంటి అనేది ఒక 2 నిమిషాల్లో మీకు అది రివీల్ చేయబోతున్నాను. ఒక వ్యక్తి ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడట. ఏమని అంటే, అన్న నా జీవితం అసలు బాగాలేదు, చిచ్చిచ్చి అన్నాడంట. ఏమైందయ్యా నీ జీవితానికి? ఏది నీ లిస్ట్ ఆఫ్ గోల్స్ రాసుకున్న ఆ లిస్ట్ ఒకసారి నాకు ఇవ్వు అన్నాడంట. అనగానే లిస్ట్ ఆఫ్ గోల్స్ నేనేం రాయలేదన్నా. లేదు నీ కార్లో ఉండుంటుంటే వెళ్ళి తీసుకురా అని చెప్పేసి అడిగాడంట. అడిగితే నిజమన్నా, కార్లో ఏం లేదు, మన ఇంట్లో ఉండి ఉంటుంది, మర్చిపోయి ఉంటా, ఇంటికి వెళ్ళి తీసుకురా, ఒకసారి అది ఇస్తే నీకు ప్రాబ్లం ఏంటనేది నేను చెప్తాను అని చెప్పేసి అన్నాడంట. ఇంట్లో కూడా ఏమీ లేదు అనగానే వెంటనే ఆయన ఏం చెప్పాడయ్యా అంటే, నీ జీవితం ఈ రోజే కాదు, ఎండింగ్ వరకు కూడా ఇలానే ఉంటుంది. నువ్వు చిచ్చిచ్చి చాచా అనుకుంటూనే ఉంటావు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందయ్యా అంటే, సంవత్సరానికి 3-4 లక్షల లోపే ఉంటుంది. అవి దేనికి సరిపోక నువ్వు చాలా ఇబ్బందులు పడుతూ ఇలానే జీవించాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పాడంట. అంటే గోల్స్ ఆర్ యాజ్ ఎసెన్షియల్ టు సక్సెస్. గోల్ అనేది ఎంత పవర్ఫుల్ అనే దానికి మనం ఆ చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను అనమాట. అంటే గోల్ అనేది ఎంత ఇంపార్టెంట్. గోల్స్ ఆర్ యాజ్ ఎసెన్షియల్ టు సక్సెస్ అన్నాను. యాజ్ ఎయిర్ ఈజ్ టు లైఫ్. అంటే బ్రతకడానికి గాలి ఎంత అవసరమో, విజయం సాధించడానికి, ఒక గొప్ప స్థానానికి వెళ్ళడానికి కూడా ఏం కావాలయ్యా అంటే గోల్ అనేది కావాలి అని చెప్పేసి ఈ యొక్క స్టోరీలో నాకు అర్థమైనటువంటి విషయం మీకు తెలియజేద్దామని దాంతో నేను స్టార్ట్ చేయడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ జీవితం అనేది బాగుండాలి. బాగుండడానికి ఎవరు కారణం? బాగాలేకపోవడానికి ఎవరు కారణం అంటే, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవశాలయే ఆత్మైవ హేత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు. ఉద్ధరేదాత్మనాత్మానం అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి.
నీ జీవితం బాగుండాలంటే నువ్వు నీ ఆలోచన కరెక్ట్ గా ఉండి ఒక గోల్ ని పెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే అద్భుతాలు క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. నిన్ను నువ్వే తీర్చిదిద్దుకోవాలి. జయరాజ్ గారు అన్నారు, శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో, నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో, ఉడమిలో అణువణు నీదే, పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఏదైనా గోల్ ఉందా? ఎవరైనా ఒకళ్ళిద్దరు స్పందించండి. జీవితంలో గోల్ అనేది పెట్టుకున్నారా? మీ గోల్ ఏంటి అని అడిగితే మనకి శ్రీనివాస్ గారు మీ జీవితంలో మీ గోల్ ఏంటి అని అడిగితే ఏమైనా చెప్పగలరా? శ్రీనివాస్ గారు. సార్ గోల్స్ అండి, ఏడుకొండ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్పండి. గోల్ సెట్టింగ్స్ అనేవి 4-5 రకాలుగా ఉన్నాయి సార్. నాకు యాజ్ ఏ మ్యూజిషియన్ గా, డైరెక్టర్ గా, డైలాగ్ రైటర్ గా, షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. అయితే వాటిని ఎలాగ చేయాలన్నది కొంచెం సందిగ్ధంలో ఉన్నాను సార్. గ్రేట్ గ్రేట్ గ్రేట్, వెరీ గుడ్. ఏడుకొండ గారు మీకేమైనా గోల్ ఉందా? చక్కగా స్మైల్ తో స్టార్ట్ చేశారు ఏడుకొండ గారు. చెప్పండి ఒక గోల్, మీ గోల్ చెప్పండి, పర్వాలేదు. నా గోల్ అయితే ఇయర్ లో నేను చేసే బిజినెస్ ద్వారా 1 crore ఎర్న్ చేయాలి సార్. అది నా గోల్. ఓ గ్రేట్ 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 గ్రేట్, గట్టి క్లాస్ కొట్టండి సార్. గ్రేట్. రియల్ ఎస్టేట్ లో ఉన్నారా ఏంటి? రియల్ ఎస్టేట్ లో ఉన్నారా? రియల్ ఎస్టేట్. అవును సార్. ఓ గ్రేట్ గ్రేట్ గ్రేట్. చాలా మంది చూడండి, థ్యాంక్ యూ సో మచ్ ఏడుకొండల గారు, అలానే శ్రీనివాస్ గారు. చూడండి, కొంతమందికి ఒక వ్యక్తిని అడిగితే, అంటే వీళ్ళిద్దరు కాకుండా నేను జనరల్ గా చెప్తున్నాను, ఒక వ్యక్తిని గోల్ ఏంటి అని అడిగితే నేను సింగర్ నవ్వాలి అని అన్నాడు అనుకోండి. ఇంకొక వ్యక్తిని అడిగా నేను డాన్సర్ నవ్వాలి అని అన్నాడు అనుకోండి. ఇంకొకరిని అడిగితే ఆయన ఏమన్నారంటే నేను ఇంజనీర్ అవ్వాలి, ఇంకొకరిని అడిగితే నేను డాక్టర్ అవ్వాలి, ఇంకొకరిని అడిగితే నేను ఐఏఎస్ అవ్వాలి. ఎస్, నువ్వు సింగర్ అవ్వాలి అనే గోల్ నువ్వు పెట్టుకుంటే, ఆ సింగర్ అవ్వాలి అనేటువంటి గోల్ కి నీ దగ్గర ఎలా పాడాలి నువ్వంటే, నీలో ఉన్నటువంటి ఆ యొక్క పొటెన్షియాలిటీ ఎలా ఉండాలంటే బాలసుబ్రహ్మణ్యం గారు అంత స్థాయిలో ఉండాలి. అంటే నీ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ ని ఏం చేయాలంటే, ముందుగా మనకి దేంట్లో ఉంది టాలెంట్ అనేది గుర్తించి, ఆ టాలెంట్ ని మనం ఏం చేయాలి అంటే స్ట్రెంథన్ చేయాలి. స్ట్రెంథన్ చేసి దాన్ని ఒక స్కిల్ గా మలచాలి. ఆ స్కిల్ గా మలుచుకొని దాన్ని మనం ఎక్సలెన్స్ ని, అందులో మనం ఎక్సలెన్స్ ని క్రియేట్ చేస్తే మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. మనం అనుకున్నటువంటి గోల్ ని సాధించడానికి అవకాశం ఉంటుంది. అవునా కదా? జీవితంలో ఎవరైనా సరే, వెంకట్ గారు పీపీటీస్ ఎవరు షేర్ చేస్తున్నారు? ఒకసారి పీపీటీ షేర్ చేయండి సార్. జీవితంలో ఎవరైనా సరే, ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, ఏ రంగులో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, ఏ సైజులో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, ఏ షేప్ లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, ఏ దేశంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, మై డియర్ ఫ్రెండ్స్, గోల్ అంటే ఏం చెప్పాలి అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి అనేది మనం ఈరోజు చూడబోతున్నాం. గోల్ అనేది చాలా మందికి ఉంటుంది. లక్ష్యం అనేది ఉందా నీకంటే? ఉంది 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 అంటుంటారు చాలా మంది. కానీ చాలా మందికి లక్ష్యం అంటే క్లియర్ కట్ గా ఒక డెఫినేషన్ తెలియదు. చాలా మంది డ్రీమ్ ని గోల్ అనుకుంటూ ఉంటారు. అంటే మనకు ఒక కోరిక ఉంటుంది, ఒక విష్ ఉంటుంది, ఒక వాంట్ ఉంటుంది. దాన్నే మనం ఒక గోల్ అనుకొని ఆ భ్రమలో బతికేస్తూ ఉంటాం. మరి గోల్ అంటే ఏంటి, నిజంగా డ్రీమ్ అంటే ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, సార్ నెక్స్ట్ స్లైడ్, రెండో స్లైడ్. గోల్ అంటే ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు వాట్ ఈస్ డ్రీమ్, అది ముందుదే ఇందాకంటే వాట్ ఈస్ డ్రీమ్ అనేది మనం ఒకసారి చూస్తే, ఇందాకటి మాస్టర్. ఎస్, వాట్ ఈస్ డ్రీమ్ అంటే ఏ పర్సన్స్ వాంట్ ఆర్ విష్ ఈస్ కాల్డ్ డ్రీమ్ అని రాశాం. కొంతమందికి, చాలా మందికి నాకు కారు కావాలి, నేను మంచి ఇల్లు కట్టాలి, నేను జీవితంలో మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి, ఇవన్నీ డ్రీమ్స్ ఉంటాయి ఉండవా? నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, అవునా కదా? ఒకసారి తమ్ము చూపిస్తూ ఉండాలి. మీరు ఒకసారి రెస్పాండ్ అవుతూ ఉండాలి. ఎస్,
ఇలాంటివన్నిటిని కూడా మనం ఏమంటాం అంటే డ్రీమ్స్ అంటాం. మరి గోల్ అంటే ఏంటి సార్? గోల్ అంటే ఏంటి? దాని తర్వాత కింద రాశాను చూడండి, వాట్ ఈజ్ ఏ గోల్? ఏ పర్సన్స్ లైఫ్ అంబిషన్ ఆర్ డిజైర్డ్ రిజల్ట్. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ గోల్ అనగానే మనం ఏమనుకోవాలి అంటే ఏ గోల్ ఈజ్ అన్ ఐడియా ఆఫ్ ది ఫ్యూచర్. మన భవిష్యత్తులో మన యొక్క జీవిత ఆశయం ఏంటి అనేది ఒక గోల్ గా మనం తీసుకోవాలి. ఏ పర్సన్స్ అంబిషన్ ద అచీవ్మెంట్ ఇన్ అవర్ లైఫ్. మన లైఫ్ లో మనం ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నామో, మన జీవిత ఆశయం ఏదైతే ఉందో అది గోల్ గా మనం ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. గోల్ అనేది మనం ఏమన్నాము ఇందాకంటే ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితిలోకి చేరుకోవడమే గోల్ అని చెప్పేసి నేను చెప్పాను. అవి ఎలా మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళగలుగుతాము అని అన్నప్పుడు నీ ఆలోచనలే నీ గోల్ ని నిర్ణయిస్తాయి. యద్భావం తద్భవతి. చాలా మంది సైకాలజిస్టులు ఒక అద్భుతమైనటువంటి కొటేషన్ చెప్పారు. ద మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్, వాట్ యు థింక్ యు బికమ్. అంతా నీ మనసే. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నువ్వు డెఫినెట్ గా అయి తీరుతావు, అది నీ జీవితంలో జరిగి తీరుతుంది. వాట్ ఎవర్ ద మైండ్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్, ద మైండ్ కెన్ అచీవ్ అని కూడా అద్భుతమైనటువంటి సైకాలజిస్ట్ చెప్పారు. అంటే మన బ్రెయిన్ అనేది మన మైండ్ అనేది ఏదైతే కన్సీవ్ చేస్తుందో, బిలీవ్ చేస్తుందో దాన్ని డెఫినెట్ గా అచీవ్ చేసి తీరుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అంటే నువ్వు ఏదైనా సరే చేయగలవు అని అనుకుంటే చేయగలవు, నువ్వు ఏది చేయలేవు అనుకుంటే చేయలేవు. కాబట్టి అంతా కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయా అంటే మన యొక్క మైండ్ మీదే ఆధారపడి ఉంది. మన ఆలోచనలు బట్టి మన గోల్ అనేది డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక నెగిటివ్ థాట్ మనం చేసాం అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు జనరల్ గా మీకు కనెక్ట్ అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అంటే, చిన్నప్పుడు మా మమ్మీ ఏం చేసిందంటే పిండి రుబ్బుతూ నన్ను ఒకసారి నాన్న వంటగదిలోకి వెళ్ళి ఉప్పు డబ్బా తీసుకొని రావా అని అడిగింది. నేను వెంటనే ఏమన్నానంటే, మమ్మీ ఆ వంటగదిలో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి రకరకాల ఆ యొక్క బాటిల్స్ డబ్బాలు ఉన్నాయి, నేను మాత్రం వెళ్ళను, నాకు తెలియదు, నేను తీసుకురాలేను, నేను వెళ్ళను అని చెప్పేసి సీరియస్ గా చెప్పాను. అప్పుడు మా అమ్మ ఏముందో తెలుసా, నాన్న నేను పిండి రుబ్బుతున్నాను కదా, నేను ఇక్కడ నుంచి లేచి చేయి కడుక్కొని వెళ్ళి తీసుకురావడం ఇబ్బంది కదా, నువ్వు వెళ్ళు పర్వాలేదు, ఎదురుగానే ఉంది చూసుకో ఒకసారి కనపడుతుంది అని చెప్పేసి మళ్ళీ మా మమ్మీ చెప్పింది. అలాంటప్పుడు అయిష్టంగానే, నాకు ఎక్కడుందో తెలియదు, నాకు దొరకదనేటువంటి ఆలోచనలో నేనున్నాను. అయిష్టంగానే వంటగదిలోకి వెళ్ళి దాదాపుగా 20 నిమిషాలు వెతికాను మై డియర్ ఫ్రెండ్స్. 20 నిమిషాలు వెతికినా కూడా ఆ ఉప్పు డబ్బా నాకు కనిపించడం దొరకలేదు. వెంటనే సీరియస్ గా మళ్ళీ వచ్చి, మమ్మీ నేను ఇందాకే చెప్పాను కదా, నేను వెళ్ళను, నాకు దొరకదని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పేసి అన్నాను. మా మమ్మీ వెంటనే తను చేస్తున్నటువంటి పనిని ఆపేసి అక్కడి నుంచి లేచి చేయి కడుక్కొని నాతో పాటు నన్ను కూడా వంటగదిలోకి తీసుకెళ్లి, ఇదిగో నాన్న ఇక్కడే ఉంది కదా చూడు అని చెప్పేసి అన్ని డబ్బాల్లో సెంటర్ ప్లేస్ లో అదే ఉంది, దాన్ని తీసుకొని నాకు చూపించింది. మై డియర్ ఫ్రెండ్స్, నేను 20 నిమిషాల పాటు అక్కడ మొత్తం వెతికాను. అది అక్కడే ఉండుండొచ్చు, అది అక్కడే ఉంది, నేను కూడా దాన్ని చూసి ఉండొచ్చు, కానీ నేను దాన్ని ఐడెంటిఫై చేయలేకపోయాను. ఎందుకు చేయలేకపోయాను? దానికి రీజన్ ఏంటి అంటే, నాకు అది దొరకదు అనేటువంటి నెగిటివ్ థాట్ లో నేనున్నాను. అంటే నాకు అది పని చేయడం నాకు ఇష్టం లేదు అనేటువంటి నెగిటివ్ థాట్ లో నేను ఉన్నాను కాబట్టి నాకు అది దొరకదు అనేటువంటి ఆలోచన నిజంగానే అది కనపడదు. అంటే మన బ్రెయిన్ అనేది మనం నెగిటివ్ గా అనుకుంటే నెగిటివ్ ఇస్తుంది, పాజిటివ్ గా అనుకుంటే పాజిటివ్ ఇస్తుంది. ఎలా పాజిటివ్ బిలీఫ్ అనేది మనం ఎలా ఇవ్వాలి అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1966 వరకు కూడా 1 మైల్ దూరాన్ని 4 నిమిషాలలో పరిగెత్తడం అసాధ్యం అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉండేవాళ్ళట. 1966 వరకు కూడా 1 మైల్ దూరాన్ని 4 నిమిషాల్లో పరిగెత్తడం అనేది చాలా అసాధ్యం అని చెప్పేసి డాక్టర్స్ కానీ లేకపోతే ఆ రోజుల్లో ఉన్నటువంటి అథ్లెట్స్ కానీ అందరూ కూడా ఏమనుకునే వాళ్ళంటే చాలా కష్టం, అది ఎవరి వల్ల కాదు, ఎవరైనా ట్రై చేస్తే ఏమవుతుందో తెలుసా, ఉన్నటువంటి నరాలన్నీ కూడా బ్లాస్ట్ అయిపోయి గుండె సడన్ గా ఆగిపోతుంది, చనిపోయే ప్రమాదం ఉంటుంది, అది చాలా కష్టం అనుకుంటూ ఉండేవాళ్ళట. కానీ రోజర్ వెన్స్టర్ అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే బాగా ప్రాక్టీస్ చేసి ఒక రోజు ఏం చేశాడంటే 3 నిమిషాల 54 సెకండ్లలో ఆ యొక్క 1 మైల్ ఏదైతే దూరం ఉందో
ఆ దూరాన్ని కంప్లీట్ చేసి రన్నింగ్ చేసి కంప్లీట్ చేసేది. ఈ విషయం అనేది రికార్డ్ అయిపోయింది. ఎలా అయిపోయింది చూడండి ఒకసారి. రికార్డ్ అయిపోయింది. చాలా న్యూస్ పేపర్ లో వచ్చింది, రేడియోస్ లో వచ్చింది, ఆ రోజులో ఉన్నటువంటి టీవీస్ లో వచ్చింది, అన్నిట్లో కూడా వచ్చింది. సిచ్యువేషన్ చూస్తే అందరికీ తెలిసింది. తెలిసిన తర్వాత విత్ ఇన్ ది 10 days 10 రోజుల్లోనే, అప్పటి వరకు అది చాలా కష్టం అనుకున్నారు అందరూ. కానీ విత్ ఇన్ ది 10 days మై డియర్ ఫ్రెండ్స్ 30 మంది 4 నిమిషాల లోపే 1 మైలు దూరాన్ని ఈజీగా కంప్లీట్ చేసుకోగలిగారంట 4 నిమిషాల్లో. 1 year లో 300 మెంబర్స్ అట. అప్పటి వరకు ఎలా ఉంది సిచ్యువేషన్ అంటే అది చాలా కష్టం, బిలీఫ్ లేదు, అది మనం చేయలేం, నమ్మటం అనేది సాధ్యం కాని పని అనేటువంటి ఆలోచనలో ఉండేవాళ్ళంట. ఎప్పుడైతే నమ్మకం కలిగిందో, ఒకళ్ళు చేశారని నమ్మకం కలిగిందో, వెంటనే అందరూ కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అంటే మన బ్రెయిన్ అనేది, మనకి సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనేది చాలా పవర్ఫుల్ అనడానికి మీకు ఈ విషయాన్ని చెప్తాను. ఎందుకు చెప్తున్నాను అంటే, గోల్ సెట్టింగ్ కి బ్రెయిన్ కి ఏంటి సార్ సంబంధం అంటే, మై డియర్ ఫ్రెండ్స్, సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనేది 90% వర్క్ చేస్తుంది, రిజల్ట్స్ ఇస్తుంది, 90% మనకు ఉపయోగపడుతుంది. కాన్షియస్ బ్రెయిన్ అనేది 10% ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో మనం కరెక్ట్ గా ట్యూనింగ్ చేసి ఉండాలి. ఆ సబ్ కాన్షియస్ బ్రెయిన్ గురించి మనకు అవగాహన ఉండాలి. అవగాహనతో పాటుగా దాన్ని మనం ట్యూనింగ్ చేసుకొని గోల్ ని సెట్ చేసుకొని, ఆ గోల్ ని సెట్ చేసుకున్న తర్వాత దానికి కావాల్సినటువంటి ఏ స్కిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం నేర్చుకొని మనం ఎక్సలెన్స్ ని క్రియేట్ చేసుకుని ముందుకు స్టెప్స్ చేస్తే 100% మనం విజయం సాధించేటువంటి అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతో ఈ విషయాన్ని మీకు కోట్ చేయడం అనేది జరిగింది. బ్రెయిన్ లో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. ఏంటో తెలుసా? మన బ్రెయిన్ లో ఒక మెకానిజం ఉందంట. ఏంటయ్యా అంటే సైబర్నెటిక్ అనేటువంటి మెకానిజం ఉందంట. దీన్ని జనరల్ గా మిసైల్స్ లో తయారు చేయడానికి వాడుతూ ఉంటారట సైంటిస్టులు. అంటే ఒక దేశం ఇంకో దేశంతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఆ ఒక ప్రాంతంలో మనం ఒక బాంబు వేయాలి. ఆ బాంబు వేయాలంటే జనరల్ గా ఏం చేస్తాము? ఒక సెల్ఫ్ గైడెడ్ మిసైల్ ని పంపిస్తాం. పంపించినప్పుడు ఆ మిసైల్ వెళ్తుంది. వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఎదురుగా గుట్టొచ్చింది అనుకోండి, ఆ ప్రాంతంలో ఏం చేస్తుంది అది? వెంటనే అక్కడ ఆగి దాదాపుగా 45 degrees పక్కకి జరుగుతుందంట. అలా వెళ్తూ స్ట్రైట్ గా వెళ్తున్నటువంటి మిసైల్ ఏం చేస్తున్నాయా అంటే, అక్కడ ఇబ్బందికి వచ్చిందని చెప్పేసి ఆగిపోయిన తర్వాత సైడ్ కి పక్కకి 45 degrees పక్కకి జరుగుతుంది. జరిగి మళ్ళీ ఏం చేస్తుందో తెలుసా? మళ్ళీ ఎంతైతే గ్యాప్ సైడ్ కి వెళ్ళిందో అంత గ్యాప్ ని మళ్ళీ ముందుకెళ్ళి దాన్ని ఆ రూట్ కి వచ్చేసి కవర్ చేసుకుని మళ్ళీ ముందుకెళ్తుందంట. మళ్ళీ ఏదైనా అడ్డంకి వచ్చింది అనుకోండి, మళ్ళీ 45 degrees సైడ్ కి వెళ్తుంది, మళ్ళీ ముందుకు వచ్చింది. అలా ఎన్నిసార్లు అడ్డంకులు వస్తే అన్ని సార్లు కూడా సైడ్ కి వెళ్ళి మళ్ళీ ట్రాక్ లోకి వస్తూ ఉంటుందంట. డెఫినెట్ గా ఏం చేస్తున్నాయా అంటే, లాస్ట్ కి మనం ఎక్కడికైతే పంపించామో ఆ ప్రాంతానికి చేరుకుంటుంది, అక్కడ బాంబు రిలీజ్ చేస్తుంది. ఎందుకు చెప్పాను ఇది అంటే, మన బ్రెయిన్, ఈ సైంటిస్టులు దీన్ని ఎలా కనుక్కున్నారంటే, ఈ పాయింట్ ఎలా వాళ్ళు రీసెర్చ్ లో కనుక్కున్నారయ్యా అంటే, దానికి ఎవరు రీజన్ అంటే హ్యూమన్ బ్రెయిన్ కి అంత పవర్ఫుల్ ఆ యొక్క విషయం ఉందంట. దాన్ని బేస్ చేసుకొని మనకు గోల్ ని సాధించడానికి కావలసినటువంటి ప్రయత్నంలో ఎన్నో ఆటంకాలు మనకు వస్తూ ఉంటాయి, అవునా కదా? ఎన్నో ఆటంకాలు వస్తున్నప్పుడు ఆ ఆటంకాలన్నింటినీ కూడా మనం ఎదుర్కొని, ఆ ఆటంకాలు వచ్చినప్పుడు కొంచెం మనం పేషెన్స్ వహించి దాన్ని మళ్ళీ పునరాలోచించి మనం ముందుకెళ్ళాలి తప్ప అక్కడితో మనం వదిలేయకూడదు అనేటువంటి కాన్సెప్ట్ మీకు తెలియజేయడం కోసం ఆ ఎగ్జాంపుల్ ని తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి డ్రీమ్ అనేది వేరు, గోల్ అనేది వేరు. సార్ నెక్స్ట్ స్లైడ్. మనం అసలు గోల్ అనేది ఎందుకు సెట్ చేసుకోవాలి? వై వి సెట్ గోల్స్ అంటే మనం ఇక్కడ రాశాం. సార్ స్లైడ్ తీసారా? రావట్లేదు. ఎందుకు సెట్ చేసుకోవాలి గోల్స్ అని అంటే, మై డియర్ ఫ్రెండ్స్, యు టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్ అని రాశాను. మనం ఎందుకు గోల్ సెట్ చేసుకోవాలి అంటే, మన లైఫ్ ని మనం కంట్రోల్ చేసుకోవడానికి మనం గోల్ ని సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలానే మనం ఇంపార్టెంట్ థింగ్స్ మీద మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ మీద మనం ఫోకస్ చేయడానికి గోల్ ని సెట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అలానే మంచి నిర్ణయాల్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన జీవితంలో. అలాంటి మంచి నిర్ణయాల్ని, గుడ్ డెసిషన్స్ ని మనం తీసుకోవడానికి తప్పనిసరిగా గోల్ సెట్టింగ్ అనేది మనం చేసుకోవాలి. అలానే మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏ టాస్క్ అయినా సరే ఎఫిషియెంట్లీగా కంప్లీట్ చేయడానికి డెఫినెట్ గా మనం గోల్ ని సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. దాంతో పాటు
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకి పెరగడం కోసం, అలానే మనలో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ద్వారా ఎంతూజియాజం అనేది డెవలప్ అవడం కోసం ప్రధానంగా గోల్ ని మనం సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అలానే మన జీవితంలో మనం చేసేటువంటి పనిలో ప్రోగ్రెస్ ని మనం తీసుకురావడం కోసం కూడా గోల్ ని సెట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అలా సెట్ చేసుకున్నప్పుడు మాత్రమే విజయానికి మనం చేరువయ్యేటువంటి అవకాశం ఉంది. అలా విజయానికి చేరువవడానికి కావాల్సినటువంటి గోల్ ని డెఫినెట్ గా మనం ఇక్కడ సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గోల్స్ ఎన్ని రకాలు? ఇందాక సార్ చెప్పారు 4-5 ఉన్నాయి సార్ అన్నారు. గోల్స్ ఎన్ని రకాలు అంటే ఒక 5 రకాలు మీకు చెప్తాను. గోల్స్ ఎన్ని రకాలు సార్? సార్ స్లైడ్స్ వస్తున్నాయా? చూడండి, 5 రకాల గోల్స్ ని నేను మీకు చెప్తున్నాను. నెంబర్ 1, గోల్ నెంబర్ 1 ఎన్ని రకాల టైప్స్ ఆఫ్ గోల్ అనగానే 5 టైప్స్ అని చెప్పేసి చెప్తాను. నెంబర్ 1 ఏంటి? పర్సనల్ గోల్. నెంబర్ 1 ఏంటండి? పర్సనల్ గోల్. పర్సనల్ గోల్ అనేది ఏంటి సార్ అంటే వ్యక్తిగతమైనటువంటి గోల్. ఇది వ్యక్తిగతంగా నేను బాగుండాలి అంటే ఫస్ట్ నాకు డబ్బు ఉంటే సరిపోతుందా? నాకు ఆస్తులు ఉంటే సరిపోతుందా? నాకు రిలేటివ్స్ అనేక మంది ఉన్నారు సరిపోతుందా? నాకు ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది సరిపోతుందా? ఫస్ట్ థింగ్ పర్సనల్ గోల్ అంటే ఏంటి? నా ఆరోగ్యం బాగుండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను 100 సంవత్సరాలు బతకాలి, నా ఆయుష్ ఎక్కువగా ఉండాలి అనడం కోసం పర్సనల్ గోల్ ని మనం తీసుకుంటున్నాం. అంటే నీ యొక్క ఫిజికల్ బాడీని రావట్లేదు సార్. ఎస్ ఇందాక నుంచి రావట్లేదు. ఒకసారి చూడండి నా ప్రదీప్ గారు, చూడండి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఓకే నేను కంటిన్యూ చేస్తుంటాను, మీరు షేర్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, పర్సనల్ గోల్ మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో, ఆరోగ్యవంతులై ఉంటామో, అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఎప్పుడైతే అలాంటి ఆరోగ్యాన్ని మనం మెయింటైన్ చేయగలుగుతామో, రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతామో పర్సనల్ గోల్ లో, అలాంటప్పుడు మిగతా అన్ని కూడా అద్భుతంగా ఉంటాయి. దానికోసం ముందు పర్సనల్ గా మనం ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటి గోల్ ని మన జీవితంలో మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా నలుగురిని మనం ఇన్స్పైర్ చేయగలం. మై డియర్ ఫ్రెండ్స్, మ్యూజిక్ ని వినగలగాలి. మన జీవితంలో మ్యూజిక్ కూడా ఒక అరగంట సేపు వినాలి, లేదా నేను సింగర్ అయితే నేను పాడాలి, లేదా నేను డాన్సర్ అయితే కాసేపు డాన్స్ చేయాలి అనేటువంటి ఈ మానసిక పరమైనటువంటి ప్రశాంతత కోసం ఆ యొక్క కాన్షియస్ లో మనం ఉండాలి. అలానే హెల్త్ కాన్షియస్ లో కూడా మనం ఉండాలి. దీన్నే ఏమంటారంటే పర్సనల్ గోల్ అంటారు. రెండవది ప్రొఫెషనల్ గోల్, దాన్ని కెరియర్ గోల్ అని కూడా అంటున్నాం. ప్రొఫెషనల్ గోల్ రెండవదండి. అంటే బ్రతకడానికి కావలసినటువంటి ఆహార సదుపాయాలను సమకూర్చుకోవడానికి కావలసిన డబ్బుని సంపాదించేటువంటి ప్రొఫెషన్, వృత్తి, మనం అదే కెరీర్ అనుకుంటున్నాం, అదే వృత్తి అంటున్నాం. అలాంటి గోల్ కూడా మనకు ఉండాలి. దాంట్లో మనం సక్సెస్ అవ్వడానికి కావాల్సినటువంటి గోల్ కూడా పెట్టుకోవాలి. మూడవది ఏంటి సార్ అనగానే మై డియర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ గోల్. మనం అసలు ఇవన్నీ కూడా దేనికోసం సంపాదిస్తాం? మనం ఒక స్థాయి, ఒక గోల్ పెట్టుకొని దాన్ని రీచ్ అయ్యాం, చాలా డబ్బులు సంపాదించాం, ఉద్యోగం సంపాదించాం, కార్లు సంపాదించాం, ఆస్తులు సంపాదించాం. ఇవన్నీ దేనికోసం అంటే ఫ్యామిలీ గోల్. మై డియర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ కూడా కావాలి మనకి. ఆ ఫ్యామిలీ గోల్ లో ఎవరున్నారు? అమ్మా నాన్న. అమ్మా నాన్నని మనం బాగా చూసుకోవాలి. అమ్మని కారులో తిప్పాలి, నాన్నని కారులో తిప్పాలి, నాన్నని అమ్మని ఇద్దరిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చివరి వరకు. అలానే లేడీస్ అయితే భర్తని కావలసినటువంటి అన్ని సమకూర్చుకోవాలి, లేదా భర్త అయితే భార్యకి, పిల్లలకి కావాల్సినటువంటి అన్ని కూడా సమకూర్చుకోవాలి. అన్న, చెల్లి, అక్క, తమ్ముడు అందరినీ బాగా చూసుకోవాలి అనేటువంటి ఫ్యామిలీ గోల్ కూడా కావాలి. ఎప్పుడు చూడగలం అందరినీ? మనం జీవితంలో అనుకున్నటువంటి ఉద్యోగం సంపాదించి, డబ్బులు సంపాదించి, చక్కగా మనం ఆరోగ్యవంతంగా ఉండి మనకి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేటువంటి డబ్బు వస్తున్నప్పుడు మిగతా వాళ్ళ గురించి మనం ఆలోచించగలం. ఎస్ ఆర్ నో? ఒకసారి తమ్ముడు చూపించండి. ఆ ఫ్యామిలీ గోల్ కూడా కావాలి. అయితేనే లైఫ్ మనకి ఫుల్ఫిల్ అవుతుంది. ఆ ఫ్యామిలీ గోలే మూడవది అని చెప్పేసి చెప్తాను. దాని తర్వాత ఫైనాన్షియల్ గోల్, నాలుగవది ఫైనాన్షియల్ గోల్. మై డియర్ ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ మెయింటెనెన్స్ కూడా ఉండాలి. చాలా మంది ఫైనాన్షియల్ గా మెయింటైన్ చేయరు. చాలా మంది ఫైనాన్షియల్ గా అసలు వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయం ఎంత, వాళ్ళు వ్యయం ఏ విధంగా ఉంది అనేది ఒక మెయింటెనెన్స్ ఉండదు అనమాట. మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఎంత వస్తే అంత ఖర్చు పెట్టేయడం, చివరికి 15వ తారీఖు రాగానే మళ్ళీ డబ్బులు లేక వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉంటారు, రకరకాల అప్పులు చేస్తుంటారు, రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. అలా కాకుండా ఫైనాన్షియల్ గోల్ కూడా కంపల్సరీగా మనం మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. దాని తర్వాత సోషల్ గోల్. ఐదవది ఏంటంటే సోషల్ గోల్. మై డియర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీని బాగా చూసుకున్న తర్వాత ఆ వచ్చేటువంటి డబ్బుతో
చక్కగా ఫ్యామిలీని మనం చూసుకోగలుగుతున్నాము. ఇంకా మనకి సొసైటీలో ఎవరికైనా సరే చిన్న చిన్న సర్వీసెస్ చేసేటువంటి అవకాశం ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ ఉంది అనుకున్నప్పుడు ఈ సోషల్ గోల్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 5వది సోషల్ గోల్. ఇక్కడ 5 అని చెప్పాను ఇందాక. ప్రధానంగా ఈ 5టిని కూడా బ్యాలెన్స్ చేసి మనల్ని ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దడానికి కావలసినటువంటి ఇంకొక గోల్ ఉంది. చెప్పమంటారా? ఇంకొక గోల్ ఉంది. ఏంటిది? ఏంటంటే స్పిరిచువల్ గోల్ మై డియర్ ఫ్రెండ్స్. ఆధ్యాత్మిక పరమైనటువంటి నాలెడ్జ్ మనకు ఉండాలి. ఎందుకంటే 4 లక్షలు 10 లక్షలు ఒక 50 లక్షలు మనం సంపాదించగానే మన కళ్ళు ఎక్కడో ఆకాశంలో ఏదో నెత్తికెక్కినట్టుగా మనకి చూస్తూ ఉంటాం. మన భూమి మీద కాళ్ళు ఆనో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి జరిగేటువంటి సందర్భంలో మన యొక్క ఆలోచన ధోరణిని అసలు మనం ఎంత చిన్న పరమాణువు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం ఉన్నటువంటి గోల్ ఏంటంటే అంటే స్పిరిచువల్ గోల్. చాలా మంది స్పిరిచువాలిటీ గురించి ఎప్పుడు తెలుసుకోవాలి సార్ అంటే జాబ్ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత 60 సంవత్సరాలు వచ్చాక హరే రామ కృష్ణ అనుకుంటూ తీర్థయాత్రకు వెళ్ళాలనుకుంటూ ఉంటారు. నేనేమంటానంటే నిజంగా స్పిరిచువాలిటీ అనేది దేనికోసం ఉన్నాయా అంటే ఈ స్పిరిచువాలిటీ గ్రంథాలన్నీ కూడా చెప్పేటువంటి నాకు తెలిసినటువంటి పరిజ్ఞానం మీకు చెప్పేది ఏంటి అంటే 25 సంవత్సరాల లోపు ఈ స్పిరిచువాలిటీకి సంబంధించిన అన్ని గ్రంథాల్లో కూడా నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చినట్లయితే ఆ 75 సంవత్సరాల జీవితం అంతా కూడా ఆ గ్రంథాల్లో ఏవైతే నేర్చుకున్నారో ఆ సారం ఏదైతే తెలుసుకున్నారో దాన్ని జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ అద్భుతంగా వాళ్ళ జీవితాన్ని లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సమాజంలో జరిగేటువంటి అనర్థాలకి కారణం కూడా అది తెలియకపోవడం అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. కాబట్టి స్పిరిచువల్ కూడా మనకి కంపల్సరీగా కావాలి. స్పిరిచువల్ నాలెడ్జ్ కావాలి, అందులో ప్రవేశం కావాలి. ఆ గోల్ ని కూడా మనం పెట్టుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం అనేది కూడా ఉంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇలా ఈ స్పిరిచువల్ గోల్ అనేది 6th గోల్ గా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇలా టైప్స్ ఆఫ్ గోల్ లో ఒక 6 టైప్స్ మనం చెప్పొచ్చు. సార్ నెక్స్ట్ లైన్. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. చెడు గాలి, ఫర్ ఎగ్జాంపుల్ మనిషికి చెడు గాలి అంటే ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, అవునా కదా? మంచి గాలి అంటే ఏంటంటే ఆక్సిజన్. ఎస్ ఆర్ నో? చెడు గాలి వదిలితేనే మంచి గాలి వస్తుంది. చెడు గాలి వదిలితేనే మంచి గాలి వస్తుంది. చెడు గాలి వదిలితేనే మంచి గాలి వస్తుంది. చూడండి, చెడు బుద్ధులు వదిలితేనే మంచి బుద్ధులు మనకు వస్తాయి. చెడు అలవాట్లు వదిలితేనే మంచి అలవాట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం పెట్టుకోబోతున్నటువంటి గోల్ ని సాధించాలంటే మన అలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసి మనం ఆ ప్లేస్ లో గుడ్ హ్యాబిట్స్ ని మనం పెంపొందింప చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఎంతైనా ఉంది అని చెప్పేసి మీ అందరికి కూడా నేను గుర్తు చేస్తాను. అదేంటి సార్ అంటే ఇక్కడ రాశాం టీసీ అంటే టెంపరరీ కట్ ఆఫ్స్. అంటే మనం ఒక గోల్ పెట్టుకున్నాము, ఆ గోల్ ని సాధించడానికి కావలసినటువంటి ప్రయత్నంలో మనం ఏం చేస్తున్నాం అంటే దాని మీద ఫోకస్ పెట్టకుండా ఏం చేస్తున్నాం అంటే సినిమాల మీద ఫోకస్ పెడుతున్నాం, చాటింగ్ మీద ఫోకస్ పెడుతున్నాం, క్రికెట్ చూస్తున్నాం, మొబైల్లో సోషల్ మీడియాలో మునిగిపోయి ఉన్నాం. అలాంటప్పుడు మనం గోల్ రీచ్ అవ్వగలమా? గోల్ సాధించగలమా? జీవితంలో అనుకున్నది మనం చేయగలమా? చేయలేం మై డియర్ ఫ్రెండ్స్. ఇది టెంపరరీ కట్ ఆఫ్స్. వీటి మీద మనం ఫోకస్ పెట్టకుండా వీటన్నిటి కూడా డిలీట్ చేయాల్సిన అవసరం ఉంది. అలానే పీసీ అన్నాం, పర్మనెంట్ కట్ ఆఫ్స్. జీవితంలో పర్మనెంట్ గా కట్ చేయాల్సినటువంటి అవేంటయ్యా అంటే నంబర్ 1 ఓవర్ స్లీప్ అని రాశాను. మై డియర్ ఫ్రెండ్స్, ప్రపంచం మొత్తాన్ని మీరు తీసుకోండి. ఈ ప్రపంచం మొత్తం మీద సక్సెస్ఫుల్ అయినటువంటి వారందరినీ కూడా చూస్తే వాళ్ళ యొక్క లైఫ్ లో వాళ్ళ యొక్క బయోగ్రఫీ మనం చదివినట్లయితే వాళ్ళందరూ కూడా ఎర్లీ రైజర్స్. సూర్యుడు ఉదయించక ముందే వాళ్ళు ఉదయించినటువంటి వాళ్ళు మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. బ్రహ్మ ముహూర్తంలో బ్రాహ్మీ ముహూర్తం అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. అంటే సూర్యోదయానికంటే ముందు ఉన్నటువంటి 1 గంట 36 నిమిషాలు ఏదైతే ఉందో 2 గడియలు, గడియకి 48 నిమిషాలు, 2 గడియలు కలిపితే 96 నిమిషాలు. అంటే 1 గంట 36 నిమిషాల టైం ఏదైతే ఉందో ఆ టైంలో లేచి చక్కగా ఆ టైం ని 3 భాగాలుగా చేసుకొని 1 గంట 96 నిమిషాలు అనుకున్నప్పుడు 3 భాగాలంటే 3:30 లేదా 3:32 32 నిమిషాలుగా చేసుకొని మొదటి 32 నిమిషాల్లో ఏం చేసేవాళ్ళో తెలుసా? వాళ్ళు తమకి కావలసినటువంటి గోల్ ని సాధించడానికి కావాల్సిన నాలెడ్జ్ కోసం సంబంధించిన పుస్తకాలు చదివేవాళ్ళు. రెండవ 32 నిమిషాలు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఎక్సర్సైజ్, యోగా చేసేవాళ్ళు. మూడవ 32 నిమిషాలు ఏం చేసేవాళ్ళు తెలుసా? మెడిటేషన్ చేసేవాళ్ళంట. ఈ 3 రకాల 32
ఈ మినిట్స్ ని ఈ విధంగా డివైడ్ చేసుకొని ఉపయోగించగలిగితే రోజు కూడా ఒక 3 నెలల తర్వాత వచ్చేటువంటి రిజల్ట్ అద్భుతంగా ఉంటుందంట. 1, 2, 3, 4, 10 రోజుల్లో ఏం రాదు. 3 నెలల తర్వాత మీరు చూస్తే ఎంత అద్భుతమైన రిజల్ట్ వస్తుందో. ప్రపంచంలో విజేతలందరూ కూడా అలానే చేశారట. మై డియర్ ఫ్రెండ్స్, బ్రహ్మ ముహూర్తంలో సూర్యుడు ఉదయించక ముందే నువ్వు నీ కళల్లో వెలుగుని చూపించినట్లయితే, నువ్వు సూర్యుడి కంటే ముందే ఉదయించినట్లయితే నీ యొక్క జీవితం రేపొద్దున ఎలా ఉంటుందో తెలుసా? సూర్యుడి కంటే కూడా ప్రకాశవంతమైనటువంటి జీవితం నీ ఫ్యూచర్ ఉంటుందంట. కాబట్టి అలాంటి ఓవర్ స్లీప్ అనేటువంటి దాన్ని మనం అధిగమించాల్సిన అవసరం ఉంది. ఎర్లీ రైజర్ గా ముందుకు రావాల్సినటువంటి పరిస్థితిలో మనం ఎప్పుడు కూడా ఆలోచించాలని చెప్పేసి మీ అందరికి కూడా నేను తెలియజేస్తాను. రెండోది ఏమన్నాము? లేజినెస్ అంటాం. లేజినెస్ ని కూడా మనం తగ్గించుకోవాల్సిన అవసరం అనేది ఉంది. లేజీగా ఉండటం అనేది అపజయానికి నాంది. అది కూడా బ్యాడ్ హ్యాబిట్. దాన్ని జీవితంలో పర్మనెంట్ గా మనం కట్ చేయాల్సిన పరిస్థితిలో ఉండాలి. ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండాలి, ఇనిషియేట్ తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి, ఎంతూజియాస్టిక్ గా ఉండాలి, ఎనర్జెటిక్ గా ఉండాలి. అలా ఉంటేనే విజయాలు వస్తాయి, లేకపోతే రావు మై డియర్ ఫ్రెండ్స్. మూడవది ప్రొక్రాస్టినేషన్ అని రాశారు, అంటే పోస్ట్ పోన్మెంట్. చూడండి, ఓవర్ స్లీప్ ఉంటే, లేజినెస్ ఉంటే మూడోది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, ఒత్తిడి వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా పోస్ట్ పోన్మెంట్ మనం చేస్తూ ఉంటాం. ఎందుకంటే లేట్ గా లేపిస్తాం, అసలే బద్ధకం. లేట్ గా లేచినప్పుడు బద్ధకం ఉంటుంది, యాక్టివ్నెస్ ఉండదు, ఆటోమేటిక్ గా మనం వాయిదా వేస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైతే పోస్ట్ పోన్మెంట్ జీవితంలో చేస్తూ ఉంటారో వాళ్ళు చాలా కోల్పోతారు మై డియర్ ఫ్రెండ్స్. ఏ రోజు పని ఆ రోజే చేయాలి మనం. అలాంటప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి గోల్ ని సాధించడానికి అవకాశం ఉంది. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే పోస్ట్ పోన్మెంట్ చేస్తారో వాళ్ళ జీవితంలో సక్సెస్ అవ్వలేదు. 4వ పాయింట్ లో నెగిటివిటీ అని రాశారు, నకారాత్మకత. వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటూ ఉంటారు. నేను చేయలేనేమో, నేను అందంగా లేనేమో, నేను బక్కగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నేను బాగా లావుగా ఉన్నాను, లేకపోతే నాకు నాలెడ్జ్ లేదు, లేదా నేను మర్చిపోతూ ఉంటాను, నేను అందరి ముందు మాట్లాడలేను. ఇలాంటి నెగిటివిటీ వాళ్ళకు ఉంటుంది, నకారాత్మకత అంటాం. అలాంటి నకారాత్మకత ఉంటే కూడా మనం జీవితంలో సక్సెస్ అవ్వలేము. మనకి తెలిసింది కొంతైనా సరే దాన్ని ఉపయోగిస్తూ అందరికి షేర్ చేస్తూ ఇంకా 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 నేర్చుకుంటూ మనం నేను ఏదైనా చేయడానికే పుట్టాను, నేను ఏదైనా చేయగలను అనేటువంటి పాజిటివిటీలో మనం వెళ్తూ ఉండాలి. సకారాత్మక భావంలో మనం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలా ముందుకెళ్తే డెఫినెట్ గా మనం అనుకున్నటువంటి గోల్ ని సాధించడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 5వ పాయింట్ హెసిటేషన్ అని రాశాను, మొహమాటం వల్ల చాలా మంది మనం నష్టపోతూ ఉంటాం. మనకి ఏం కావాలో ఎదుటి వాళ్ళని అడగడానికి మనం పిల్లలుగా ఉన్నప్పుడు, లేదా మన పిల్లలు మనల్ని అడగడానికి, తల్లిదండ్రులను అడగడానికి వాళ్ళు చాలా మొహమాట పడుతూ ఉంటారు. డౌట్ వస్తే టీచర్లు అడగడానికి మొహమాట పడుతూ ఉంటారు. ఇలా మొహమాటం ఉంటే కూడా జీవితంలో చాలా నష్టపోతూ ఉంటాం. మొహమాటం ఉండబట్టి చాలా మంది డబ్బు చాలా మంది ఫ్రెండ్స్ కి కావచ్చు, లేదా రిలేటివ్స్ కి కావచ్చు, లేదా మనకి తెలిసినటువంటి సైడ్ లో నైబర్స్ గా ఉన్నటువంటి వాళ్ళకి మనం ఇచ్చి రిటర్న్ తీసుకోలేక నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కూడా ఉన్నాను అందులో. ఎస్ఆర్ లో ఎవరైనా ఉంటే ఒకసారి తమ్ము చూపించండి. నేను కూడా వన్ ఆఫ్ ది క్యాండిడేట్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ మొహమాటం అనేది కూడా మన గోల్ ని రీచ్ అవ్వనివ్వదు. కాబట్టి మొహమాటం లేకుండా మనం నేరుగా ముందుకెళ్ళి మనకి కావాల్సినవి కూడా మనం తీసుకొని మనం పొందేలాగా మన యొక్క కమ్యూనికేషన్ ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. సార్ నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ వరకు మనం బ్యాడ్ హ్యాబిట్స్ ని మనం పోగొట్టుకోవాలని చెప్పారు. దీని తర్వాత ఏంటి మెయిన్ పాయింట్ అంటే మై డియర్ ఫ్రెండ్స్, మన బ్రెయిన్ అనేది అద్భుతమని ఇందాక చెప్పాను నేను. నువ్వు పాజిటివ్ ఇస్తే సబ్ కాన్షియస్ కి పాజిటివ్ చేస్తుంది, నువ్వు నెగిటివ్ ఇస్తే నెగిటివ్ చేస్తుంది. నువ్వు ఏది ఇచ్చావనే దానికి అనవసరం, నీకు అది కంపల్సరిగా నువ్వు మనసా వాచ కర్మణ దాన్ని కోరుకుంటే, త్రికరణ శుద్ధితో నువ్వు కోరుకుంటే, వాట్ వి థింక్, వాట్ వి స్పీక్ అండ్ వాట్ వి డూ అని వాచ కర్మణ అనేది 3 కూడా త్రికరణ శుద్ధిగా నీకు అది కావాలి అని నువ్వు ఆలోచన చేసినట్లయితే మాత్రం, మాట్లాడినట్లయితే, చేసినట్లయితే మాత్రం తప్పనిసరిగా అది నీకు అందించేటువంటి కార్యక్రమం చేస్తుంది సబ్ కాన్షియస్ బ్రెయిన్. అలాంటి సబ్ కాన్షియస్ బ్రెయిన్ ని మనం ఏం చేయాలంటే సెల్ఫ్ కండిషనింగ్ చేయాలి. ఏం చేయాలండి? సెల్ఫ్ కండిషనింగ్ చేయాలి. మన బ్రెయిన్ అనేది అద్భుతం అని చెప్పాను. 100 మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. ఒక న్యూరాన్ ఈజ్ ఈక్వల్ టు ఒక సూపర్ కంప్యూటర్ తో సమానం మై డియర్ ఫ్రెండ్స్. 100 మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ అంటే ఎంత పవర్ఫుల్ చూడండి. అలాంటి పవర్ఫుల్ బ్రెయిన్ ని మనం ట్యూనింగ్ చేసుకోవాలి. మన గోల్ కి తగినట్టుగా మనం ట్యూనింగ్ చేసుకోవాలి. అలాంటప్పుడు మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది. అయితే మన బ్రెయిన్ కి కేవలం పాజిటివ్ కమాండ్స్ మాత్రమే ఇవ్వాలి. ఐ ఆమ్ యాక్టివ్,
ఐఆమ్ యాక్టివ్ 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 అనుకుంటే నువ్వు యాక్టివ్ గానే ఉంటావు. ఐఆమ్ హ్యాపీ 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 అనుకుంటే నువ్వు హ్యాపీగానే ఉంటావు. ఐఆమ్ పవర్ఫుల్ 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 అనుకుంటే నువ్వు పవర్ఫుల్ గానే ఉంటావు. బ్రెయిన్ కు ఉన్నటువంటి సబ్ కాన్షియస్ బ్రెయిన్ కు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే నువ్వు ఏదనుకుంటే అది నీకు అందిస్తుందట. ఒక ఊళ్ళో సమ్మర్ లో సాయంత్రం పూట 4 అయిందంట మై డియర్ ఫ్రెండ్స్. 4 అప్పుడు పిల్లలు ఆడుకుంటూ 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 ఆ ఊళ్ళో సెంట్రల్ ప్లేస్ లో ఉన్నటువంటి ఒక చెట్టు ఎక్కేశారట. చెట్టు మీద ఆడుకుంటున్నారు. సడన్ గా వర్షం స్టార్ట్ అయింది. విపరీతంగా జోరుగా పడుతుంది వర్షం. విపరీతంగా పడుతున్నటువంటి సందర్భంలో పిల్లలు ఎక్కడున్నారని ఆ ఇద్దరు పిల్లల తల్లులు అప్పుడు వెతికితే ఆ చెట్టు మీద ఉన్నారని ఎవరో చెప్పారట. అక్కడికి వెళ్ళి ఆ ఇద్దరు పిల్లలకి సంబంధించినటువంటి మదర్స్ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక పిల్లవాడికి సంబంధించిన మదర్ కింద నుంచి కమాండ్స్ ఇస్తారు. బాబు కొమ్మని గట్టిగా పట్టుకో లేదా జారి పడిపోతావు. బాబు కొమ్మని గట్టిగా పట్టుకో లేదా జారి పడిపోతావు. బాబు కొమ్మని గట్టిగా పట్టుకో లేదా జారి పడిపోతావు. బాబు కొమ్మని గట్టిగా పట్టుకో లేదా జారి పడిపోతావు అని కింద నుంచి కమాండ్స్ ఇస్తుంటే 5 నిమిషాల తర్వాత నిజంగా జారి పడిపోయాడంట. కానీ ఇంకొక మదర్ ఏం చెప్పిందో తెలుసా? బాబు కొమ్మని గట్టిగా పట్టుకో, 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 బాబు కొమ్మని గట్టిగా పట్టుకో అంటే వాడు గట్టిగా పట్టుకొని అలానే ఉన్నాడంట. మై డియర్ ఫ్రెండ్స్, మన బ్రెయిన్ అనేది పాజిటివ్ నెగిటివ్ ఇస్తే నెగిటివ్ తీసుకుంటుంది, పాజిటివ్ తీసుకొని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఓన్లీ పాజిటివ్స్ మాత్రమే మనం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది, గుర్తుపెట్టుకోండి. అలానే ఇక్కడ రాశాను, అలా ట్యూనింగ్ మనం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ట్యూనింగ్ లో ఆస్క్ అన్నాను, పవర్ ఆఫ్ ఆస్కింగ్. ఎవరిని అడగాలి మనం? ఎవరిని అడగాలంటే మన బ్రెయిన్ అనేది ఒక కల్పవృక్షం మై డియర్ ఫ్రెండ్స్. ఆ బ్రెయిన్ నే మనం అడగాలి. చాలా మందికి ఏం కావాలో తెలియదు. నిజంగా మీకు ఏం కావాలో జీవితంలో అంటే ఏం కావాలో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి స్టూడెంట్ ని ఏమన్నా ఇంజనీరింగ్ చేస్తున్నా కదా అంటే నాన్న చెప్పారని చేస్తున్నానండి. ఎంబీబీఎస్ చదువుతున్నావు కదా ఎలా ఉంది? మా పక్కింటి అబ్బాయి ఒకడు కోచింగ్కి వెళ్తుంటే నన్ను కూడా పంపించారు అనేటువంటి సమాధానాలు వస్తూ ఉంటాయి. అవునా కదా? అంటే ఏం కావాలో జీవితంలో తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది మై డియర్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయాన్ని చెప్తాను మీకు. ఆస్క్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే పవర్ ఆఫ్ ఆస్కింగ్. నిన్ను నువ్వు అడగాలి. దేవుడు నీకు అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బ్రెయిన్ కల్పవృక్షం, నువ్వు ఏదడిగితే అది ఇవ్వడానికి నీకు సిద్ధంగా ఉంది. అలాంటప్పుడు నువ్వేం చేయాలి అంటే నువ్వు దాన్ని అడగడానికి ఏం కావాలో పరిపూర్ణంగా అడగడానికి సిద్ధంగా ఉండాలి. నువ్వు ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అడగొచ్చు కదా. ఒక భిక్షగాడంటే ఎప్పుడు చూసినా గానీ ఎవరు రూపాయి వేసినా, 5 రూపాయలు వేసినా, 10 రూపాయలు వేసినా, 100 రూపాయలు వేసినా, 500 వేసినా శివార్పణం 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 అంటున్నాడంట. సరే ఇన్నిసార్లు తలుచుకుంటున్నాడు కదా, ఒకసారి వెళ్దామని చెప్పేసి శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఏం కావాలైనా ఇన్నిసార్లు తలుచుకుంటున్నావు, ఏం కావాలో చెప్పు అన్నాడంట. ఏమి ఆ టైంలో ఏం చేయాలో తెలియక, స్వామి నేను అడుక్కుంటున్నటువంటి గిన్నె పాతదైపోయింది, కొత్తది ఇవ్వండి స్వామి అన్నాడంట. అంటే ఆ టైంలో శివుడే ప్రత్యక్షమైతే ఏం అడగాలో కూడా ఆ యొక్క ముష్టివాడికి క్లియర్ కట్ గా గోల్ లేదు. వాడి ఆలోచనలో ముష్టి, వాడి అభిప్రాయంలో ముష్టి, వాడి జీవితమే ముష్టి. సాక్షాత్తు శివుడే ప్రత్యక్షమైతే ఏం అడగాలి సార్? ఏం అడగాలి? మనం ఏదైతే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనం రెడీగా లేము గోల్తో. కాబట్టి ఆస్క్ అంటే మన బ్రెయిన్ మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, మనం మాత్రం ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి మనకేం కావాలి అనేది. దాని తర్వాత రెండోది బిలీవ్. ఎస్ నాకు కావాలి, నేను అది అవ్వాలనుకుంటున్నాను అని అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా నేను పొందగలను అనేటువంటి బిలీఫ్ ఉండాలి, నమ్మకం ఉండాలి. అందరికి మన మీద తప్ప మిగతా వాళ్ళందరి మీద నమ్మకం ఉంటుంది. ఏడుకొండ గారు, పూర్ణచంద్రరావు గారు, మన మీద తప్ప మిగతా వాళ్ళందరి మీద నమ్మకం ఉంటుంది. అవునా కదా? మై డియర్ ఫ్రెండ్స్, బిలీఫ్ అనేది మన మీద మనకు ఉండాలి. మనకు ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా కూడా మనల్ని మనం నమ్మాల్సినటువంటి అవసరం ఉంది 200%. చాలా మంది నేను ఐఏఎస్ అవుతాను సార్, నీ గోల్ ఏంటంటే ఐఏఎస్ అవ్వాలని అనుకోండి. ఐఏఎస్ అవ్వాలని ఒరే చాలా మంది ఆ గోల్ పెట్టుకొని ఫెయిల్ అయ్యారా అంటారు. నిజంగా చెప్పాలంటే 100 మంది సక్సెస్ అవుతారు, కొన్ని వేల మంది లక్షల మంది ఫెయిల్ అవుతారు ఐఏఎస్ అవడానికి. అవునా కదా? అదొక్కటే జాబ్ లో కాదండి, అదొక్కటే జాబ్ లో కాదు. మీరు ఏ వృత్తిని తీసుకొని ఏ జాబ్ కోసం మీరు ట్రై చేసినా, ఏ గోల్ కోసం మీరు ట్రై చేసినా కూడా సక్సెస్ అయిన వాళ్ళు
కేవలం సక్సెస్ అయినటువంటి వాళ్ళు 10%. అంటే 100 మంది సక్సెస్ అవుతారు, కొన్ని వేల మంది, లక్షల మంది ఫెయిల్యూర్ అవుతారు. సమాజంలో నువ్వు ఏ పని చేయాలనుకున్నా, ఏ బిజినెస్ చేయాలనుకున్నా కూడా ఎక్కువగా ఫెయిల్యూర్ స్టోరీస్ చెప్తూ ఉంటారు వీళ్ళు వచ్చేసి. అయినా కూడా మై డియర్ ఫ్రెండ్స్, నేను అనేటువంటి పాయింట్ ఏంటంటే, బిలీఫ్ అనేది నీకుంటే, గోల్ అనేది నువ్వు పెట్టుకున్న తర్వాత ఆ సక్సెస్ రావడం అనేది గోల్ ని బట్టి సక్సెస్ వస్తుందా? కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఆ గోల్ పెట్టుకున్నటువంటి వ్యక్తిని బట్టి, ఆ గోల్ పెట్టుకున్నటువంటి వ్యక్తి యొక్క యాటిట్యూడ్ ని బట్టి సక్సెస్ అనేది వస్తుంది. అవునా కదా? ఆ గోల్ పెట్టుకున్నటువంటి యాటిట్యూడ్, వ్యక్తికి ఉన్నటువంటి యాటిట్యూడ్ ని బట్టి, దానికోసం తాను చేసేటువంటి నిరంతరమైనటువంటి కృషి గురించి ఆ సక్సెస్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బిలీఫ్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి మన మీద మనకి. దాంతో పాటుగా రిసీవ్ అన్నాను. ఆస్క్ అనేది పవర్ఫుల్ ఉంటే రిసీవ్ అనేది ఆటోమేటిక్ గా, బిలీఫ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా రిసీవ్ వస్తుంది. అవునా కదా? ఈ 3 కూడా మనం బేస్ చేసుకుని మన బ్రెయిన్ ని మనం ట్యూనింగ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. దాని తర్వాత ఒక పాయింట్ రాశాను, ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ ఏ గోల్ అని రాశాను, విచ్ ఇస్ వెరీ హై అన్నాను. చూడండి, మన గోల్ అనేది ఎలా ఉండాలి అంటే, ప్రతి ఒక్కరికి గోల్ ఉండాలి. ఆ గోల్ అనేది చాలా చాలా పెద్దది ఉండాలి. నీ ఎయిమ్ అనేది, నీ గోల్ అనేది ఆకాశం అంతా ఎత్తుగా ఉండాలి. దాన్ని సాధించడానికి నువ్వు చేసేటువంటి ప్రయత్నం అనేది సముద్రం కంటే లోతుగా ఎప్పుడైతే ఉంటుందో, నీ యొక్క ఫ్యూచర్ అనేది సూర్యుడి కంటే కూడా ప్రకాశవంతంగా ఉండబోతుంది అని చెప్తారు ఒక అద్భుతమైనటువంటి కవి. ఎంత గొప్ప మాట చూడండి. మన గోల్ అనేది చాలా పెద్దగా ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అర్థమైందా? సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం బస్ ఎక్కామండి. మనం బస్ ఎక్కగానే కండక్టర్ గారు ఏమడుగుతారు? ఎక్కడికి? ఎస్ ఆర్ నో? ఎక్కడికి? ఈ బస్సు ఎక్కడి దాకా వెళ్తుందో అక్కడికి సార్ అన్నాం అనుకోండి. ఈ బస్సు ఎక్కడి దాకా వెళ్తుందో అక్కడి దాకా అన్నాం అనుకోండి, వెంటనే బస్సులో ఉన్నటువంటి 56 మంది కూడా పక్క నవ్వుతారు, మనల్ని పిచ్చోడు అనుకోని, పాగలగాడు అనుకోని. అవునా కదా? మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క గంట జర్నీకే మనకి క్లారిటీ లేకపోతే మన జీవితం 100 సంవత్సరాల జీవితంలో గోల్ ఎలా ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్, కనీసం మనం బాగా రోజు ఉదయాన్నే మనం నమ్ముకున్నటువంటి దైవాన్ని, ఆ దైవం వచ్చి మనల్ని అడిగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వెంకటేశ్వర స్వామి నేను పూజిస్తూ ఉంటాను. వెంకటేశ్వర స్వామి వచ్చి నైట్ అర్ధరాత్రి అడుగుతున్నాడు, మీరు నమ్మేటువంటి మీ అల్లా అడుగుతున్నాడు, మీరు నమ్మేటువంటి మీకు యేసుక్రీస్తు వచ్చాడు, ఇంటికి వచ్చి నీ గోల్ ఏంటో చెప్పు, ఏం కావాలి నీకు అని అడిగాడు. మై డియర్ ఫ్రెండ్స్, జోక్ కాదు, నిజంగా దేవుడు వచ్చాడు, నీకేం కావాలని అడుగుతున్నాడు. చెప్పడానికైనా మనకు గోల్ ఉండాలా వద్దా? లేదు స్వామి, ప్లీజ్ ఇంకా అనుకోలేదు, రేపు పొద్దున వస్తావా, ప్లీజ్ అని అడిగాం అనుకోండి సార్. రేపు పొద్దున మళ్ళీ వస్తాడా? డెఫినెట్ గా రాడు. మై డియర్ ఫ్రెండ్స్, మనం మన గోల్ తో ఎప్పుడు కూడా నిరంతరం కూడా సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఆ గోల్ అనేది అంత అద్భుతంగా ముందుగానే మనం సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. గ్రీక్ వీరుడు ఎవరు? అలెగ్జాండర్ ని 8 సంవత్సరాల వయసులోనే వాళ్ళ యొక్క గురువు అరిస్టాటిల్ అడిగాడంట, జీవితంలో నువ్వు ఏమనుకుంటున్నావు పెద్దయ్యాక అని అడిగాడంట. అడగగానే ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటి తెలుసా? నేను ప్రపంచ విజేతను అవుతాను గురువు గారు అని చెప్పాడంట. నిజంగానే ప్రపంచ విజేత అయ్యాడా లేదా? సానియా మిర్జాని నువ్వు పెద్దయ్యాక ఏమో అనుకుంటావమ్మా అంటే టెన్నిస్ క్రీడాకారిణి అవ్వాలని 4 సంవత్సరాల వయసులోనే గోల్ పెట్టుకుంది. సచిన్ మాస్టర్ బ్లాస్టర్ అవడానికి 5 సంవత్సరాల వయసులోనే డిసైడ్ చేసుకున్నాడు. అమితాబ్ బచ్చన్ బిగ్ బి అవడానికి 6 సంవత్సరాల వయసులోనే ముఖానికి రంగేసుకొని రంగస్థలానికి వెళ్ళి ప్రాక్టీస్ చేశారట. మై డియర్ ఫ్రెండ్స్, గోల్ అనేది అంత హైగా ఉండాలి. అలాంటి గోల్ ని మనం పెట్టుకోవాలి. గోల్స్ మస్ట్ బి రిటర్న్ గా ఉండాలి. గోల్స్ అంటే ఈజీగా ఏదో చెప్పేయడం కాదు. గోల్స్ అనేవి రిటర్న్ గా ఉండాలట. రిటర్న్ గా ఉన్నటువంటి గోల్స్ మాత్రమే సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది, చేరుకునేటువంటి అవకాశం అనేది ఉంది అని చెప్పేసి మనకి సైకాలజిస్టులు అందరూ కూడా చెప్తున్నారు. నీకు ఏం కావాలి? నీ పేరు. ఈ ప్రపంచంలో అందమైనటువంటి పేరు ఎవరిది సార్? ఈ ప్రపంచంలో అందమైనటువంటి పేరు ఎవరిదండి? నరసింహరావు గారు, ఈ ప్రపంచంలో అందమైనటువంటి పేరు ఎవరిది? ప్రసాద్ గారు, ఎవరిది? నాదే అని నేనంటున్నారు. గ్రేట్. అది నిజమే. ఈ ప్రపంచంలో అందమైన పేరు ఎవరిది అంటే ఎవరికి వాళ్ళు మందే. అలాంటి పేరుని 4 A4 షీట్లు తీసుకోండి. అలాంటి పేరు ఎక్కడ రాయాలంటే ఎక్కడ పడితే అక్కడ రాయకూడదు. ఒక 4 A4 షీట్లు తీసుకొని
అందమైనటువంటి 2 కలర్స్ తీసుకొని చక్కగా నీట్ గా అద్భుతంగా ఆ పేరు రాయండి. రాసి ఆ పేరు కింద మీరు ఏమవ్వాలనుకుంటారో మీకు గోల్ రాయండి. గోల్ రాసి 4 ప్లేసుల్లో దాన్ని అంటించాలి. అది ఎక్కడెక్కడ అనేది లాస్ట్ లో మీకు గుర్తు చేస్తాను. ఎక్కడెక్కడ అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఏమి రాయాలి దాని మీద రాసిన తర్వాత ఏం చేయాలి అంటే ప్రతిరోజు ఉదయాన్నే తెల్లవారుజామున మీరు లేచి మీ ఇలా రుద్దుకొని అరచేతులు మీరు చూసుకోకపోయినా, అమ్మ మొహం చూడకపోయినా, నాన్న మొహం చూడకపోయినా, లేకపోతే సూర్యుడిని చూడకపోయినా, భూమాతని చూడకపోయినా, మీరు ఏం చూడాలి? ఆ భగవంతుడిని చూడకపోయినా ఏం చూడాలంటే మీరు రాసుకున్నటువంటి ఆ గోల్ ని చూడాలి. అలా నిరంతరం కనుక మనం చూసినట్లయితే అద్భుతాలు క్రియేట్ చేసేటువంటి ఆ సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో అది రోజు రికార్డ్ అయ్యి ఆ గోల్ ని సాధించడానికి కావాల్సినటువంటి ఆ యొక్క సామర్థ్యాన్ని మన బ్రెయిన్ మనకు అందిస్తుందంట. అందుకనే ఖచ్చితంగా గోల్స్ అనేవి రాసుకోవాలి, పేపర్ మీద డెఫినెట్ గా రాసుకోవాలి. 1979 సంవత్సరంలో హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఎంబీఏ స్టూడెంట్స్ మీద ఒక రీసెర్చ్ చేశారు. మై డియర్ ఫ్రెండ్స్, ఆ స్టూడెంట్స్ అందరినీ కూడా ఇంటర్వ్యూ చేస్తే 84% ఆఫ్ ది స్టూడెంట్స్ ఏం చెప్పారు తెలుసా? నీ గోల్ ఏంటి అని అడిగితే నేను ఇంకా గోల్ ఏం పెట్టుకోలేదు అన్నారట. 84%. 13% పిల్లలు ఏం చెప్పారు తెలుసా? మనసులో గోల్ పెట్టుకున్నాం సార్, నా గోల్ ఇది అని చెప్పారట. 3% మాత్రమే ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏం చెప్పారు తెలుసా? పేపర్ మీద రాసి వాళ్ళు రాసినటువంటి గోల్ ని చూపించారట. 10 సంవత్సరాల తర్వాత 79లో అడిగారు. 89లో మళ్ళీ ఆ యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళని మళ్ళీ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళారంట. వెళ్తే మై డియర్ ఫ్రెండ్స్ జరిగినటువంటి విషయం చెప్తా జాగ్రత్తగా రిజల్ట్. ఏంటి విషయం? ఎవరైతే 13% బ్రెయిన్ లో గోల్ పెట్టుకున్నామని అన్నారో వాళ్ళు సంపాదించేటువంటి సంపాదన ప్లస్ వాళ్ళు జీవించేటువంటి ఉన్నతమైనటువంటి జీవన ప్రమాణ స్థాయి, అంటే మంచి స్థాయిలో వాళ్ళు జీవిస్తున్నటువంటి పొజిషన్, వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఫెసిలిటీస్ అవన్నీ చూస్తే 84% గోల్ లేనటువంటి వాళ్ళు ఉన్నారు సరా, వాళ్ళకంటే డబుల్ గా ఉందంట. ప్లస్ ఆ 3% పేపర్ మీద రాసి చూపించారు చూసారా గోల్స్, వాళ్ళ సిచ్యువేషన్ ఒకసారి చూస్తే ఈ 84 + 13 97% కంటే కూడా మీ ముగ్గురు పరిస్థితి, మీ 3% లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా 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 ఉన్నతమైనటువంటి స్టేజ్ లో ఉన్నారంటే వాళ్ళందరూ కూడా. వాళ్ళు ఏం చేశారంటే గోల్స్ ని పేపర్ మీద రాశారు మై డియర్ ఫ్రెండ్స్. అలా గోల్స్ ని మనం పేపర్ మీద రాసుకోవాల్సినటువంటి అవసరం అనేది చాలా ఉంది. అలాంటప్పుడు మాత్రమే అవి నిజాలు అవుతాయి. జిమ్ క్యారీ అని ఒక యాక్టర్ ఉన్నాడు, మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది. 1989లో ఒక పేపర్ మీద తను నెక్స్ట్ నేను యాక్ట్ చేయబోయేటువంటి సినిమాకి ఫ్యూచర్ లో $10 మిలియన్ నేను తీసుకుంటాను రెమ్యునరేషన్ రాసుకున్నాడంట. 1989లో రాసుకున్నాడు. కరెక్ట్ గా 6 సంవత్సరాలకి 1995కి మై డియర్ ఫ్రెండ్స్ డమ్ అండ్ డబ్బర్ అనేటువంటి సినిమాకి నిజంగానే $10 మిలియన్ తీసుకున్నాడట. ఎంత గొప్ప మిరాకిలో చూడండి. అబద్ధంగా ఇదంతా కూడా నిజం జరిగినటువంటి విషయం. 1970లో ఇంకో ఎగ్జాంపుల్, బ్రూస్ లీ తనకు తానే ఒక లెటర్ రాసుకున్నాడు. దానికి మై సీక్రెట్ అని పేరు పెట్టుకున్నాడు. మై సీక్రెట్ అని పేరు పెట్టుకున్నాడంట. ఆ లెటర్ లో ఆయన ఏం రాసుకున్నాడంటే రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో 70లో రాసుకున్నాడు. 80లో ఆయన ఏం రాసుకున్నాడు అంటే 80 వచ్చేసరికి ఈ యుఎస్ లో నేను బిగ్గెస్ట్ స్టార్ అవ్వాలి అని రాసుకున్నాడంట. నిజంగానే బిగ్గెస్ట్ స్టార్ 80s లో అయ్యాడంట మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి రాసుకుంటే అంత పవర్ ఉంటుందంట, అంత పవర్ఫుల్ గా మనకి పని చేస్తుంది. కాబట్టి డెఫినెట్ గా మనం గోల్స్ అన్నిటిని కూడా రాసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది అని చెప్పేసి మీ అందరికీ నేను చెప్తాను. దాని తర్వాత ఇక్కడ రాశాను ఒక పాయింట్ ఏంటిదంటే ఎనీవన్ కెన్ చూజ్ ఎనీ గోల్. కొంతమందికి డౌట్ వస్తుంది, ఎవరైనా సరే ఎలాంటి గోల్ అయినా మనం పెట్టుకోవచ్చా సార్? ఎస్, 100% పెట్టుకోవచ్చు అని నేను అంటాను. కొంతమందికి డౌట్, లక్ష్యాన్ని బట్టి సామర్థ్యాలు రిలీజ్ అవుతాయా, సామర్థ్యాన్ని బట్టి లక్ష్యాలు రిలీజ్ అవుతాయా? ఎవరైనా ఒకళ్ళు అడ్మిట్ చేసుకొని చెప్పచ్చు. లక్ష్యాన్ని బట్టి సామర్థ్యాలు రిలీజ్ అవుతాయా, సామర్థ్యాన్ని బట్టి లక్ష్యాలు రిలీజ్ అవుతాయా? లక్ష్యాన్ని బట్టి సామర్థ్యం బయటకు వస్తుంది. ఎస్, వెరీ గుడ్. లక్ష్యాన్ని బట్టి మాత్రమే సామర్థ్యాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ శశికుమార్ గారు, మీరు కూర్చున్న దగ్గర నుంచి అంటే మీ ఇంటి దగ్గర నుంచి 2 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి ఒక షాప్ కు మీరు వెళ్ళాలి అన్నాం అనుకోండి, ఎలా వెళ్తారు? నడిచి వెళ్ళొచ్చు, వెహికల్ ఉపయోగించి వెళ్ళొచ్చు. ఎస్, నడిచి వెళ్ళొచ్చు. గ్రేట్. బై వాక్, అవును కదా.
అక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్లేస్ కి మీరు వెళ్ళాలి. ఎలా వెళ్తారు? వెహికల్ తీసుకుంటాం. ఎస్, బస్ మీద వెళ్ళొచ్చు లేదా కార్ వేసుకుని వెళ్ళొచ్చు కదా. అక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక పట్టణానికి మనం వెళ్ళాలంటే వెంటనే అలా వెళ్ళాలి అనగానే ఎలా వెళ్ళొచ్చు అనేది మన బ్రెయిన్ మనకు చెప్తుంది. ఎలా వెళ్ళొచ్చు? బై బస్ లేదా బై ట్రైన్. ఎస్ఆర్నో? అక్కడి నుంచి ఎక్కడైతే మీరు ఉన్నారో అక్కడి నుంచి అమెరికా వెళ్ళాలి అన్నాం అనుకోండి, వెంటనే బ్రెయిన్ ఏం చెప్తుంది? బై ఫ్లైట్. అంతే కదా, అంతేనా కదా? తమ్ము చూపించండి మై డియర్ ఫ్రెండ్స్ కదా. ఇక్కడ చూడండి, పాయింట్ ఏంటంటే నేను అమెరికా వెళ్ళాలి అనగానే బై వాక్ అంటుందా, లేదా నువ్వు సైకిల్ వేసుకుని వెళ్ళు అంటుందా బ్రెయిన్? పెట్టుకోండి, అనదు. మన బ్రెయిన్ ఎప్పుడు కూడా తప్పు చెప్పదు. ఆ బ్రెయిన్ ని మనం అడగాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో కరెక్ట్ గా చెప్పు, ఎలా వెళ్ళాలో అది చెప్తుంది. ఎలా వెళ్ళాలో డెఫినెట్ గా చెప్తుంది, అది కరెక్టే చెప్తుంది, అబద్ధం చెప్పదనమాట. రాంగ్ డైరెక్షన్ ఎప్పుడు ఇవ్వదు. కాబట్టి జీవితంలో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో నువ్వు క్లియర్ గా క్లారిటీగా నీకు తెలిసి ఉంటే జీవితంలో నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు. సార్ నెక్స్ట్ స్లైడ్. అలా చేరుకోవాలి అంటే డెఫినెట్ గా మనం స్మార్ట్ గోల్స్ ని కలిగి ఉండాలి. స్మార్ట్ గోల్స్ అని రాశాను. మన గోల్ అనేది ఎలా ఉండాలి సార్ అంటే స్మార్ట్ గా ఉండాలి. స్మార్ట్ అంటే ఏంటి? ఎస్ అంటే స్పెసిఫిక్ అని రాశాను. అంటే గోల్ క్లియర్ గా ఉండాలి, ఫోకస్డ్ గా చేసేలాగా ఉండాలి. అంటే బీ స్పెసిఫిక్ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ వాట్ వీ వాంట్ ఇన్ లైఫ్. మన లైఫ్ లో మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దానికోసం ఎలా ఉండాలి అంటే బీ స్పెసిఫిక్. బికాస్ క్లారిటీ ఈజ్ పవర్ మై డియర్ ఫ్రెండ్స్. క్లారిటీ అనేది ఒక పవర్. ఆ క్లారిటీ ఉంటేనే జీవితంలో మనం అనుకునేది సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. స్పెసిఫిక్ గా అంటే నిర్దిష్టంగా వాట్ యు వాంట్ ఇన్ లైఫ్ యూ షుడ్ బి స్పెసిఫిక్ అని అంటున్నాను. అంటే నీ జీవితంలో నువ్వు ఏం కావాలనుకుంటున్నావు దాని మీద స్పెసిఫిక్ గా నీకు తెలిసి ఉండాలంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. హెచ్ఎల్ హంట్ అనేటువంటి ఒక బిలియనీర్ ఉన్నాడంట. ఆ బిలియనీర్ ని ఒకరోజు ఒక టీవీ సంబంధించినటువంటి రిపోర్టర్ అడిగాడంట. ఏమడిగాడు అంటే, సార్ ఇంత డబ్బు సంపాదించడానికి ఏంటి సార్ మీకు అంత బలమైనటువంటి కారణం ఏంటి అంటే, జీవితంలో ఎవరైనా సరే బాగుపడాలంటే గొప్ప స్థానానికి రావాలంటే 2 విషయాలు తెలిసి ఉండాలి అని చెప్పాడంట. నంబర్ 1 ఏంటో తెలుసా అండి? నీకేం కావాలో క్లారిటీగా నీకు తెలిసి ఉండాలి. నంబర్ 1. నంబర్ 2 ఏంటో తెలుసా? ఆ క్లారిటీతో పాటు దాన్ని ఎలా సాధించాలో సాధించడానికి కావలసినటువంటి బర్నింగ్ డిజైర్ నీ దగ్గర ఉందా లేదా? అవి 2 ఉంటే నువ్వు ఏదైనా సాధించవచ్చు అన్నాడంట. కాబట్టి క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం స్పెసిఫిక్ గా ఉండాల్సినటువంటి అవసరం అనేది చాలా ఉంది. నిర్దిష్టమైనటువంటి స్పష్టమైనటువంటి లక్ష్యం అనేది ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మనం 100% దానికోసం కష్టపడతాం. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు నేను నిద్రలేద్దామా, నా లక్ష్యం కోసం నేను ఎప్పుడు పని చేద్దామని నిరంతరం కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. నిరంతరం పని చేయడానికి మన మనసు ఎప్పుడు కూడా ఉవ్విళ్ళూరుతూ ఉంటుందంట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, క్లారిటీ గోల్, స్పెసిఫిక్ గా మన గోల్ ని మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది 100% ఉందని చెప్తున్నాను. రెండవది ఏంటి? మెజరబుల్, కొలవదగిందై ఉండాలి. నీ గోల్ అనేది కొలవదగిందై ఉండాలి. మెజరబుల్ అంటే ఏంటి? హౌ ఇట్ ఈస్ కంప్లీట్, దాన్ని మనం ఎలా కంప్లీట్ చేయగలం అనేటువంటిది కూడా మనకి క్లియర్ కట్ గా తెలిసి ఉండాలి. అంటే స్పెసిఫిక్ గా ఉండడం అనేది సాలిడ్ స్టార్ట్, ఓకే, బానే ఉంది. బట్ క్వాలిఫైయింగ్ గోల్ మేక్స్ ఇట్ ఈజియర్ టు ట్రాక్ ప్రాసెస్ అని చెప్పేసి మనకి ఒక అద్భుతమైనటువంటి పాయింట్ ఉంది. మనకి మెజరబుల్ గా అనేది మనకి కరెక్ట్ గా గోల్ గురించి మెజరబిలిటీ అనేది మనకి తెలుసుంటే డెఫినెట్ గా దాన్ని మనం ఈజీగా సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. నువ్వు మెజరబుల్ గా నీకు లేదు అంటే మాత్రం జీవితంలో నువ్వు దాన్ని గ్రో చేయలేవు, డెఫినెట్ గా గ్రో చేయలేవు. కాబట్టి గోల్ అనేది మెజరబుల్ గా కూడా ఉండాలి. ఆ మెజరబుల్ గా ఉండడానికి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అలానే ఏ అంటే అచీవబుల్, సాధించదగినదై ఉండాలి. సాధించదగినదై ఉండాలి. ఇది పర్టిక్యులర్ గా చాలా వాల్యుబుల్ పాయింట్. చూడండి, కెన్ ఇట్ బి డన్ అని రాశాను. ఇది నువ్వు చేయగలవా అని మనల్ని మనం క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఇది మన మనస్సాక్షికి సంబంధించిన విషయం అండి. నువ్వు ఇది చేయగలవా? ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ లో ఇందాక ఒక సార్ ఉన్నారన్నారు,
ఆ సార్ ఉన్నటువంటి ఆ సార్ యొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటాను. రియల్ ఎస్టేట్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నేనుండి నెలకి 10 లక్షలు సంపాదించాలి అనుకున్నాను, ఆ గోల్ పెట్టుకున్నాను. కానీ ఆ 10 లక్షలు సంపాదించాలని గోల్ పెట్టినా బాగానే ఉంది. నన్ను నేనే అడిగినప్పుడు నిజంగా నువ్వు చేయగలవా అన్నప్పుడు నా మనస్సాక్షి డౌట్ రాకూడదు. ఆ సమాధానం చెప్పేటప్పుడు గ్యాప్ రాకూడదు. గ్యాప్ వచ్చింది అంటే నీ మీద నీకు డౌట్ ఉందని అర్థం. డెఫినెట్ గా నువ్వు సాధించలేవు. అవసరమైతే నీ గోల్ తక్కువగానే పెట్టుకో, 5 లక్షలే పెట్టుకో నెలకి. కానీ నిన్ను నువ్వు సాధించగలవా అని అడిగినప్పుడు 100% ఎస్ అనాలి. అలా మనం మెజరబుల్ గా ఉండేలాగా ఎప్పుడైతే మనం గోల్ పెట్టుకుంటామో మై డియర్ ఫ్రెండ్స్, మనం అద్భుతాలు క్రియేట్ చేసేటువంటి వ్యక్తులు అవడానికి అవకాశం ఉంది. కాబట్టి గోల్ షుడ్ బి రియలిస్టిక్. చంద్రుడి మీద ఇల్లు కడతాను, లేదా నేను అమరుడిగా జీవిస్తాను, ఇలాంటివి కాదు. అర్థమైందా? ఖచ్చితంగా యువర్ గోల్స్ షుడ్ బి అచీవబుల్ గా మనం ఉండేలాగా మనం చూసుకోవాలి. జస్ట్ డైలాగ్ డెలివరీ వర్క్ చేయదు మై డియర్ ఫ్రెండ్స్. నీ గోల్ ఏంటి అంటే డైలాగ్స్ ఎన్నో చెప్తాం, అలా డైలాగ్ డెలివరీ చేసినంత మాత్రాన అవి వర్క్ చేసేటువంటి అవకాశాలు లేవు అని చెప్పేసి చెప్తాను. అచీవబుల్ గా మన గోల్స్ అనేవి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అచీవబుల్ తర్వాత ఆర్ అంటే రియలిస్టిక్ లేదా రిలవెంట్ గా ఉండాలి. రిలవెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ కూడా స్పీకర్లు. రిలవెంట్ మా స్పీకర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 21వ రోజు రేపు జనవరి 21వ తారీఖున ఆఫ్లైన్ సెషన్స్ జరుగుతాయి. చక్కగా మీరు 2 రోజులు పార్టిసిపేషన్ చేస్తారు. అద్భుతంగా మీకు సర్టిఫికేట్స్ ఇచ్చేస్తారు వెంకట కొల్లూరి గారు. ఇచ్చిన వెంటనే ఇంకా అయిపోయిందా? ట్రైనింగ్ అయిపోయిందా? మనం ట్రైనర్ అయిపోయామా? అవ్వం మై డియర్ ఫ్రెండ్స్. మనం ట్రైనర్ అవ్వాలని అనుకొని గోల్ పెట్టుకున్నాం. మనం చేసే పనులు ప్రతిదీ కూడా దానికి రిలవెంట్ గా ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఆన్లైన్ లో సెషన్ వింటున్నామంటే విన్న తర్వాత పాయింట్స్ అన్ని మనం రాసుకోవాలి. చక్కగా వినడమే ఎక్కువ అనుకొని కొంతమంది వింటూ ఉంటాం, కానీ రాసుకునే వాళ్ళు భవిష్యత్తులో నేను చెప్తే ఈ పాయింట్స్ 1-2 నాకు పనికొస్తాయేమో అని కొంతమంది రాసుకుంటూ ఉంటారు. అలా రాసుకోవడమే కాకుండా దీని మీద ఫీడ్బ్యాక్. పాపం గంటసేపు ఆయన వచ్చి చెప్పారు కదా, నిన్న శ్రీధర విట్లం గారు వచ్చి మెమరీ చెప్పారు నాకు. ఆయనకి 2 మాటలు చెప్తామని ఒక 2 నిమిషాలు ఫీడ్బ్యాక్ ఇచ్చేటువంటి అలవాటు ఉండాలి. దాని తర్వాత ఇంకేం చేయాలి? ప్రతిరోజు కూడా మెంటర్స్ మనల్ని ఉద్దేశించి మన డెవలప్మెంట్ కోసం మీరు అసైన్మెంట్ చేయండి అని చెప్పి మనల్ని సాఫ్ట్ గా చక్కగా మోటివేట్ చేస్తున్నారు. వాళ్ళ సలహాలు తీసుకుని చక్కగా అన్ని అసైన్మెంట్లు చేస్తే అద్భుతమైనటువంటి స్పీకింగ్ గా ఆ రిలవెంట్ గా మన గోల్ కి, మనం స్పీకర్ అవ్వాలనే గోల్, దానికి రిలవెంట్ గా మనకు వర్క్ జరుగుతున్నట్టు. ఇవేమి చేయకుండా ఉంటే మనం గోల్ ని రీచ్ అవ్వగలమా? కొన్ని ఆఫ్లైన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఎస్, నాకు సర్టిఫికేట్ వచ్చేసి నేను ట్రైనర్ అయిపోయా. నిజంగా ట్రైనర్ అయిపోయినట్ట కాదు మై డియర్ ఫ్రెండ్స్. ట్రైనర్ అవ్వాలంటే 5 సంవత్సరాలు కంటిన్యూస్ గా గుర్తుపెట్టుకోండి. వారానికి 2-3 సెషన్లు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ చెప్తూ ఉండాలి. అలా చెబుతూ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ 5 సంవత్సరాలు కొన్ని వందల సెషన్లు మనం చెప్పాలి. దాంతోనే రిలవెంట్ గా మనం మన పనులన్నీ కూడా ఎన్నున్నా కూడా దానికి టైం కేటాయించాలి, నేర్చుకోవాలి, వినాలి, చెప్పాలి. ఇలా చేస్తూ 5 సంవత్సరాలు చేస్తే అప్పుడు మనకి అంతో గుర్తింపు వస్తుంది. అప్పుడు మనం ట్రైనర్ గా అయినట్టు. మనం చేసేటువంటి పని మన గోల్ కి రిలవెంట్ గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? చూడండి, వై ఆర్ యు సెట్టింగ్ ద గోల్స్? అసలు గోల్స్ ఎందుకు పెట్టుకున్నాం మనం అనేది మనకు తెలిసి ఉండాలి. మనం ట్రైనర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నాం అనేది మనకు తెలిసి ఉండాలి. అవునా కదా? కాబట్టి రిలవెంట్ గా కూడా ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంది మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ది టైం బౌండ్ అనేది వెన్ విల్ ఇట్ కంప్లీట్ అని చెప్పేసి రాస్తుంది. అంటే ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి గోల్ కి కూడా ఎండింగ్ అనేది లేకుండా ఉంటే అది గోల్ అవ్వదట. అసలు గోలే అవ్వదు. స్మార్ట్ గోల్ షుడ్ హ్యావ్ టైం రిలేటెడ్ పారామీటర్స్ అని చెప్పేసి చెప్తారు చాలా మంది. అంటే టైం బౌండ్ ఉండాలి, దానికి ఎండ్ ఏ టైం డేట్ ఉండాలి, ఆ డేట్ రాసుకోవాలి, ఆ టైం కల్లా దాన్ని చేయగలగాలి. అయితేనే అది గోల్ అవుతుందంట, లేదా గోల్ అయ్యేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి మనకు చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి స్మార్ట్ గోల్ అంటే మన గోల్ అనేది స్పెసిఫిక్ గా ఉండాలి, మెజరబుల్ గా ఉండాలి, అటైనబుల్ గా ఉండాలి, అలానే రిలవెంట్ గా ఉండాలి,
టైం బౌండ్ కూడా ఉండాలి. ఈ 5 కూడా మనం పెట్టుకున్నటువంటి గోల్ కి ఉన్నాయా లేవా? అవి 5 కలగలిపి ఉంటేనే మనకి గోల్ అవుతుంది, లేదా గోల్ అవ్వదు మై డియర్ ఫ్రెండ్స్. మన డ్రీమ్ అని దాన్ని మనం ఏం చేస్తామంటే స్మార్ట్ ఫార్మేట్ లోకి మనం దాన్ని ఏం చేస్తున్నామంటే కన్వర్ట్ చేస్తున్నాం. మన డ్రీమ్స్ ని ఈ స్మార్ట్ అనేటువంటి ఆ ఫార్మేట్ లోకి మనం డ్రీమ్ ని గోల్ గా కన్వర్ట్ చేస్తున్నాం. అలా మనం చేసుకున్నప్పుడు మాత్రమే దాన్ని మనం సక్సెస్ఫుల్ గా సాధించడానికి అవకాశం ఉంటుంది. గోల్ అంటేనే సాధించదగినది, సాధించేటట్టయితేనే అది గోల్ అవుతుంది. సాధించలేనిది గోల్ అవ్వదు, సాధించలేనిది డ్రీమ్ గా మిగిలిపోతుంది, గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ స్లైడ్. కాబట్టి ఆ స్మార్ట్ గోల్ ని మనం పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. దాని తర్వాత గోల్ ని మనం డివైడ్ చేసుకోవాలి. గోల్ ని 3 రకాలుగా డివైడ్ చేస్తాం. నెంబర్ 1 షార్ట్ టర్మ్ గోల్స్, రెండవది మీడియం టర్మ్ గోల్స్, మూడవది లాంగ్ టర్మ్ గోల్స్. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే ఏంటి సార్? వినండి, మీకు పీపీటీ వస్తుంది, కంగారం లేదు, వినండి. షార్ట్ టర్మ్ గోల్ అంటే జనరల్ గా 3 days కి సంబంధించిన గోల్ ని షార్ట్ టర్మ్ గోల్ అంటారంట. కానీ మనం దాన్ని ఏం చేసామంటే 3 నెలల నుంచి 6 నెలలు అని చేసాం, లేదా 3 నెలలు లేదా 1 రోజు నుంచి 30 రోజుల్లోపు ఉన్నటువంటి గోల్ డిఫరెంట్ గా చెప్తూ ఉంటారు. నేనేం చెప్తానంటే మనకి సంబంధించిన గోల్ విషయంలో ఒక 30 రోజులకు సంబంధించిన దాన్ని షార్ట్ టర్మ్ గోల్ గా తీసుకుందాం. రెండవది మీడియం టర్మ్ గోల్ అంటే ఏంటి అనగానే 2వ నెల నుంచి దాదాపుగా 1 సంవత్సరం లోపు వచ్చేటువంటి డెవలప్మెంట్స్ మనం సాధించాల్సిన దాన్ని మీడియం టర్మ్ గోల్స్ గా తీసుకుందాం. లాంగ్ టర్మ్ గోల్స్ అంటే ఏంటి? 5 సంవత్సరాల తర్వాత మనం ఎలా ఉండబోతున్నాం, మనం ఏం సాధించబోతున్నాం అనే దాన్ని లాంగ్ టర్మ్ గోల్స్ గా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. బాగానే ఉంది సార్. నెక్స్ట్ స్లైడ్ చూడండి. నేను మన గోల్ అంటే ఏంటి, డ్రీమ్ అంటే ఏంటో మనం దాని గురించి తెలుసుకున్నాం. మన బ్రెయిన్ యొక్క పవర్ తెలుసుకున్నాం, బ్రెయిన్ ని మనం ట్యూనింగ్ చేసుకున్నాం మన గోల్ కి అనుగుణంగా. గోల్ అనేది హైగా ఉండాలని చెప్పాను, ప్రతి ఒక్కరికి గోల్ ఉండాలని చెప్పాను, అవునా కదా? గోల్స్ అనేవి రాయబడి ఉండాలని చెప్పాను. రాసిన తర్వాత ఇంకేం చేయాలి అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ గోల్ ని సాధించడానికి కావలసినటువంటి ఆ స్మార్ట్ ఫార్మేట్ లోకి దాన్ని కన్వర్ట్ చేయాలని చెప్పాను. ప్రత్యేకంగా ఆ గోల్ ని 3 రకాలుగా డివైడ్ చేసుకోవాలని చెప్పాను. చేసుకున్న తర్వాత మనం గోల్ సాధించేస్తామా? లేదు. సాధించడానికి మనకి కావాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే నెంబర్ 1 నాలెడ్జ్ కావాలి. నెంబర్ 1 ఏం కావాలి? దానికంటే ముందు ఇందాక చెప్పాను, ఒక బిలియనీర్ అడిగితే 2 పాయింట్స్ చెప్పారండి. ఏంటిది? నెంబర్ 1 పాయింట్ ఏంటంటే నీకేం కావాలో పూర్తిగా క్లియర్ గా క్లారిటీగా తెలుసుకో, నెంబర్ 1. నెంబర్ 2 దాన్ని సాధించడానికి నీ డిజైర్, నీ బర్నింగ్ డిజైర్ ఎంత ఉంది, దాన్ని బేస్ చేసుకుని ఏదైనా సాధించవచ్చు అన్నాడు నేను. అందుకని ఇక్కడ బర్నింగ్ డిజైర్ గురించి మీకు చెప్తాను. బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఫస్ట్ పాయింట్ బర్నింగ్ డిజైర్ ఉండాలి. నేను అది సాధించాలి, దానికోసమే జీవిస్తున్నాను. నువ్వు ఎలా ఉండాలంటే ఆ గోల్ ని సాధించడానికి, పెట్టుకున్నటువంటి గోల్ ని సాధించడానికి నిరంతరం కూడా నువ్వు మాట్లాడుతున్నా, పడుకున్నా, నువ్వు ఆలోచిస్తున్నా, నువ్వు ఏ పని చేస్తున్నా ఆ ధ్యాసలోనే ఉండాలి. నీ ప్రతి రక్తం బొట్టులో దాని గురించి ఆలోచన ఉండాలి. నీ ప్రతి కణకణంలో దాని గురించే ఉండాలి. అలా ఇన్కల్కులేట్ అయ్యి ఉన్నట్లయితే దాన్ని బర్నింగ్ డిజైర్ అంటాం. బర్నింగ్ డిజైర్ అంటే అరిస్టాటిల్ గారిని వాళ్ళ శిష్యుడు అడిగారట. ఎవరు అడిగింది? సోక్రటీస్ గారిని అతని శిష్యుడు అడిగాడంట. అడిగితే ఏం చెప్పాడో తెలుసా? నేను ఉదయాన్నే సూర్య నమస్కారం పలానా ప్లేస్ లో చేస్తూ ఉంటాను, ఆ నది దగ్గరికి నువ్వు వస్తే చెప్తాను అన్నాడండి. ఉదయాన్నే నిజంగానే వెళ్ళాడు. వెళ్తే ఏం చేశాడు తెలుసా? నదిలో ఉన్నాడు కాబట్టి అక్కడి దాకా వెళ్ళాడు. వెళ్ళి గురువుగారు రమ్మన్నారు కదా అంటే వెంటనే ఆ నదిలో తన్ని ముంచేసి గట్టిగా నొక్కిపట్టాడంట. బయటికి రాకుండా బాగా నొక్కిపట్టి, విపరీతంగా నొక్కిపట్టి ఉంచుతారంట. ఏంటి ఇలా చేస్తున్నారు గురువు గారు అని చెప్పేసి అతను అయ్యో నాకు ఇబ్బంది వస్తుంది, నేను చనిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి అనుకుంటున్నాడు. అయినా కానీ ఇంకా నొక్కుతున్నాడు లోపలికి. ఒక్కసారి గురువు గారు ఏమని అనుకుని అని చెప్పేసి ఇలా గట్టిగా బయటికి వచ్చేలాగా, ఇలా గట్టిగా ఇల్లిచ్చేలాగా, అలా పక్కన పడేసేలాగా, ఫాస్ట్ గా పైకి వచ్చేలాగా ట్రై చేస్తే బయటకు వచ్చాడంట. దాని తర్వాత ఏంటి గురువు గారు ఇలా తీశారు, ఏంటి చంపేసేలా ఉన్నారు ఏంటి మీరు అన్నారంట. నువ్వు లోపల ఉన్నప్పుడు నీకు ఏమనిపించింది? నేను ఏది జరిగినా నేను ముందు బతకాలి, బయటికి రావాలనే ఫీలింగ్ కలిగింది, అదే బర్నింగ్ డిజైర్ అంటే అన్నారంట. కాబట్టి గోల్ పెట్టుకున్న తర్వాత గోల్ ని సాధించాలంటే బర్నింగ్ డిజైర్ కావాలి ఫస్ట్. ఆ డిజైర్ అనేది లేకపోతే మనం ఏమి చేయలేం. రెండవది నాలెడ్జ్ కావాలి. డిజైర్ మాత్రం సరిపోతుందా? సరిపోదు, నాలెడ్జ్ కూడా కావాలి. నాలెడ్జ్ ఎలా వస్తుంది? ఈ ప్రపంచాన్ని నేను మార్చాలి అని చాలా మంది అనుకుంటుంటారు. వెంకట గారు అవునా కదా? మనం అందరం అనుకుంటున్నాం.
మనందరం ట్రైనర్స్. ప్రపంచాన్ని మనం మార్చాలని బయలుదేరుతున్నాం. మనం అందరం మార్చాలని బయలుదేరుతున్నాం. మన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను, మన ఇంట్లో నా పిల్లలు అంటే ఎవరింట్లో మన పిల్లలే మనం మాట్లాడట్లేదు, బట్ మనం సమాజాన్ని మార్చాలని ఫిక్స్ అవుతున్నాం. ఇలా ప్రపంచాన్ని మార్చాలి అనుకుని ముందు బయలుదేరుతున్నప్పుడు ఏంటి వెపన్ అంటే ఎడ్యుకేషన్ అనేది వెపన్ అంట. అంటే నాలెడ్జ్ అనేది వెపన్. ఆ నాలెడ్జ్ మనకు కావాలి. ఆ నాలెడ్జ్ ని గోల్ కి మనం రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆ గోల్ ని సాధించడానికి కావాల్సినటువంటి నాలెడ్జే కావాలి. అలాంటప్పుడు మాత్రమే మనం గోల్ ని సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. మనం బెస్ట్ లెర్నర్ గా ఉంటే డెఫినెట్ గా ఆ గోల్ ని సాధించేసిన తర్వాత బెస్ట్ ఎర్నర్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. 100% ఉంటుంది. కాబట్టి ఆ యొక్క లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ లెర్నింగ్ ద్వారా మాత్రమే ఆ నాలెడ్జ్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు లెర్నింగ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం ట్రైనర్స్ కాబట్టి మనం ఎలా నేర్చుకోవాలి, ఏది నేర్చుకోవాలి అంటే మనం ఈ టైంలో ఎవరెవరైతే ఏమేమి సెషన్లు అయితే చెప్తున్నారో అవన్నీ వినాలి. మనం ఒక టాపిక్ చెప్పబోయే ముందు 1-10 సార్లు 10 రకాల టాపిక్స్ చెప్పినటువంటి స్పీకర్స్ ఆ టాపిక్స్ అన్ని కూడా మనం విని దాంట్లో పాయింట్స్ అన్ని కూడా నోట్ చేసుకొని కొత్తగా మనం టైలర్ మేడ్ చేయాలి. మనకు నచ్చినటువంటి పాయింట్స్ తీసుకొని ఆ టాపిక్ ని మనం కొత్తగా తయారు చేసుకోవాలి. అలా నాలెడ్జ్ ని మనం ఎప్పుడు కూడా రీసెర్చ్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. ఇఫ్ యూ స్ట్రగుల్ నౌ యూ విల్ బి హ్యాపీ ఫర్ ఎవర్. ఇఫ్ యూ ఎంజాయ్ నౌ యూ విల్ బి స్ట్రగుల్ ఫర్ ఎవర్ అని చెప్పేసి ఒక ప్రోవర్బ్ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇనిషియల్ స్టేజ్ లో ట్రైనింగ్స్ లో ఉన్నటువంటి ట్రైనర్స్ ఇలా నేర్చుకోవడానికి రీసెర్చ్ చేయడానికి మనకి ఆలోచన మనం చేయమో మన జీవితం అంతా కూడా తర్వాత చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడే మనం అలా చేసామనుకోండి జీవితం అంతా కూడా అద్భుతంగా మనం గొప్ప నాలెడ్జ్ తో ముందుకెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. నాలెడ్జ్ అంటే వాటర్ బాటిల్ అంటే బయట కొనాలి. ఎంత సార్ వాటర్ బాటిల్? శ్రీనివాస్ గారు, విజయ్ గారు, వాటర్ బాటిల్ కొనాలంటే బయట ఎంత? 20 రూపీస్. ఎస్, 20 రూపీస్ ఉంది, 100 రూపీస్ ఉంది, 200 ఉంది, 300 కూడా ఉన్నాయి. సరే 20 రూపీస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ వాటర్ తీసేసి దాంట్లో మనం పాలతో నింపాం. ఎంత దాని విలువ? ఎంత దాని విలువ? 90 రూపీస్. ఆ పాలు కూడా తీసేసి పెట్రోల్ తో నింపాం. ఎంత ధర? 110 రూపాయలు. ఎస్, పెట్రోల్ కూడా తీసేసి దాన్ని పాదరసంతో నింపాం. ఎంత దాని విలువ? కొన్ని లక్షలు. పాదరసం కూడా తీసేసి మనం దాన్ని బంగారంతో నింపాం. ఎంత దాని విలువ? కొన్ని కోట్లు. అది కూడా తీసేసి వజ్రాలతో నింపాం. ఎంత దాని విలువ? కొన్ని వందల కోట్లు. మై డియర్ ఫ్రెండ్స్, ఆ బాటిల్ కి అన్ని వందల కోట్ల విలువ ఎలా వచ్చింది? ఆ బాటిల్ కి ఆ విలువ బాటిల్ కా కాదు మై డియర్ ఫ్రెండ్స్, బాటిల్ కాదు, ఆ బాటిల్ లో ఉన్నటువంటి మ్యాటర్ కి విలువ. ఎస్ ఆర్ నో? మనం అద్భుతంగా ఆరోగ్యంగా ఉన్నాను, చాలా బాగున్నాను, మంచి డ్రెస్ వేసాను, బ్రహ్మాండంగా నేను చెప్తానంటే సరిపోదు. ఇందులో ఉండాలి. అదేంటంటే నాలెడ్జ్. ఇందులో ఆ నాలెడ్జ్ ఉండాలి. ఆ టాపిక్ కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. ఆ పనికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. ఆ గోల్ ని సాధించడానికి కావాల్సిన నాలెడ్జ్ ఉండాలి. అలాంటి నాలెడ్జ్ ని మనం విపరీతంగా రీసెర్చ్ ద్వారా గ్రహించాల్సిన అవసరం అనేది ఉంది. దాన్ని మనం ఎప్పుడు కూడా నిరంతరం లెర్నింగ్ ద్వారా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి నేను చెప్తాను. దాని తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ అని రాశాను. మనం నాలెడ్జ్ నేర్చుకున్నాం, బానే ఉంది, కానీ కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం. నాకు చాలా నాలెడ్జ్ తెలుసండి. నాలెడ్జ్ ఈజ్ పవర్. ఒప్పుకుంటారా? నాలెడ్జ్ ఈజ్ పవర్ ఒప్పుకుంటారా? కానీ నేను ఒప్పుకోను. నేను కాదంటాను. అది నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే నేను కాదంటాను, రాంగ్ అంటాను. ఎలా? అది నేను నా అభిప్రాయం కరెక్టా కదా మీరే చెప్పాలి. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే నేను తప్పు అంటాను. అప్లైడ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నాకు నాలెడ్జ్ చాలా ఉంది, కానీ నేను అప్లై చేయట్లా. దాని వల్ల పవర్ అనేది వస్తుందా? రాదు. అప్లైడ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్. ఎంత నాలెడ్జ్, పుస్తకం అంతా నాకు తెలుసు, కానీ ఆ పుస్తకం రాయవయ్యా, చెప్పవయ్యా అంటే నేను చెప్పలేకపోతున్నాను, రాయలేకపోతున్నాను. నాకు తెలుసు, ఉపయోగం ఏంటి? ఎప్పుడైతే అవసరం ఉందో, అవకాశం ఉందో, ఏ సందర్భం ఉందో ఆ సందర్భాన్ని బట్టి ప్రదర్శించాలి. ఎప్పుడు కావాలో, ఎంత కావాలో, ఎలా కావాలో, ఏ విధంగా కావాలో కూడా చెప్పగలిగేదే కమ్యూనికేషన్ స్కిల్. గుర్తుపెట్టుకుంది. నాకు ఇంత నాలెడ్జ్ ఉంటే సరిపోదు, కానీ ఆ టైంలో ఎంత కావాలో, ఏం కావాలో అదే చెప్పగలగాలి. అది కమ్యూనికేషన్. అర్థమైందా? నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే జగం అంటారు. ఈ జగంలో నీకంటూ ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావాలంటే నువ్వు స్పీకర్ అవుతున్నావు రేపు పొద్దున. ఇంకా పేరు ప్రఖ్యాతులు, మంచి అద్భుతమైనటువంటి
పేరు ప్రతిష్టలు నీకు రావాలి అంటే, నీకు 4 సెషన్లు కాదు 40 సెషన్లు రేపు రావాలి అంటే ఏం కావాలంటే కమ్యూనికేషన్ స్కిల్ కావాలి. నీ మాట తీరు బాగుండాలి, చిరునవ్వుతో మాట్లాడాలి, మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా మృదువుగా మాట్లాడగలగాలి, అవతల వాళ్ళ హృదయంలో హత్తుకునేలా మాట్లాడగలగాలి. అదే కమ్యూనికేషన్ స్కిల్. వితౌట్ నాలెడ్జ్ స్కిల్ ఈజ్ బేస్లెస్. వితౌట్ స్కిల్ నాలెడ్జ్ ఈజ్ యూజ్లెస్ అట. వెన్ నాలెడ్జ్ అండ్ స్కిల్ టుగెదర్ యూ మే గెట్ సక్సెస్ అంటారు ఒక ప్రోవర్బ్ లో. మై డియర్ ఫ్రెండ్స్, నాలెడ్జ్ లేకుండా స్కిల్ ఉంటే ఉపయోగం లేదు. అలానే బేస్లెస్ అది. స్కిల్ ఉండి చూడండి, స్కిల్ ఉండి మన స్కిల్ ఉండి నాలెడ్జ్ లేకపోతే ఏమైపోతుంది, లేదా నాలెడ్జ్ ఉండి స్కిల్ లేకపోతే ఏమైపోతుందంటే చాలా రకాల ఇబ్బందులు వస్తాయి. రెండు కూడా ఉండాలి. రెండు ఉన్నప్పుడు నీకు అద్భుతం. ఈ ప్రపంచానికి గుర్తుపెట్టుకోండి, స్పీకర్ అంటే ఎవరు సార్ అంటే ఈ సమాజానికి సమాజం అనేది మన వెంట పడాలి. మన వెంట సమాజం పడాలంటే మనకి సెషన్స్ రావాలంటే మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే సమాజం మన వెంట పడుతుంది. ఎస్, సమాజానికి నా అవసరం ఉంది కాబట్టి సమాజం నా వెంట పడుతుంది. నేను సమాజం వెంట పడితే నాలెడ్జ్ లేకుండా, కమ్యూనికేషన్ స్కిల్ లేకుండా నాకు అవకాశాలు వస్తాయా? వచ్చే అవకాశం లేదు. కాబట్టి నాలెడ్జ్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. స్కిల్ అంటే ఏంటి? ఒక ఇంట్లో ఫ్రిడ్జ్ పాడైపోయిందంట, జాగ్రత్త వినండి. స్కిల్ అంటే ఏంటి? ఒక ఇంట్లో ఫ్రిడ్జ్ పాడైపోయిందంట. పాడైపోతే సిచ్యువేషన్ ఎలా ఉంది, దాన్ని రిపేర్ చేయించమని హోమ్ మినిస్టర్ గారు ఆర్డర్ వేశారు. హోమ్ మినిస్టర్ గారు ఆర్డర్ వేస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్? తప్పనిసరిగా చేయాల్సిందే. సరే పాపం వెళ్ళి ఫ్రిడ్జ్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి అడిగితే, సార్ ఈరోజు చాలా బిజీగా ఉన్నానంటే రేపు పొద్దున 10ంటికి వస్తానని చెప్పాడండి. 10ంటికి ఓకే అని చెప్పేసి వచ్చేసి ఇంట్లో వాళ్ళకి చెప్పాడు. దాంట్లోకి ఏంటంటే నైట్ 9:30 తర్వాత ఒక ఫోన్ వచ్చింది. పొద్దున్నే 5ంటికి బయలుదేరి వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ మొత్తం కూడా ఊరేడాల్సిన పరిస్థితి. సరే ఏం చేయాలో తెలియక తప్పనిసరి పరిస్థితి కాబట్టి ఉదయాన్నే 5ంటికి బయలుదేరి వెళ్తూ ఇంట్లో మా అమ్మగారిని ఉంచేసి వెళ్ళిపోయారు. మెకానిక్ పొద్దున్నే 10 అయింది, వచ్చాడు. వచ్చి చూస్తే ఎవరు లేరు, మా అమ్మ ఉంది. మా అమ్మ ఫ్రిడ్జ్ పాడైపోయింది అన్నారు. ఏ గదిలో ఉంది అని అడిగాడండి. రా బాబు, పలానా గదిలో ఉందని చెప్పి ఆ గదిలోకి తీసుకెళ్లి చూపించింది. చూస్తే మెకానిక్ ఏం చేస్తున్నాడంటే దాని చుట్టూ దాన్నే చూస్తూ అలా రౌండ్ వేసి 10 రౌండ్లు వేసాడంట. 10 రౌండ్లు వేసి ఒక్క కన్ను తిన్నాడు. ఎవరిని తన్నాడు? గ్రేట్ కరెక్ట్ అండి. ఫ్రిడ్జ్ నే తన్నాడు. ఫ్రిడ్జ్ ని తనగానే లైట్ వెలిగింది ఫ్రిడ్జ్ లో. ఫ్రిడ్జ్ పని చేయడం స్టార్ట్ అయింది. మా అమ్మగారు ఫ్రిడ్జ్ పని చేస్తుంది, ఒకసారి చూసుకోండి, నా డబ్బులు నాకు ఇస్తేనే వెళ్ళిపోతాను అన్నాడంట. ఎంత బాబు అనగానే 1000 రూపాయలు మా అమ్మగారు అన్నాడంట. ఎలా కనబడుతున్నారా నీకు? ముసలిది ఏం చేయలేదు అనుకుంటున్నావా? ఇంట్లో ఎవరు లేరు, ఎంత అడగొచ్చు అనుకుంటున్నావా? అయినా నువ్వేం పని చేసావా? ఒక తల్లిదండ్రులకు 1000 రూపాయలా అందంట. మా అమ్మగారు తల్లిదండ్రులకు 1 రూపాయే, కానీ ఎక్కడ తన్నాలో, ఎలా తన్నాలో, ఏ వైపు నుంచి తన్నాలో, ఏ ఫోర్స్ లో తన్నాలో తెలిసినందుకు 999 రూపాయలు మా అమ్మగారు అన్నాడంట. మై డియర్ ఫ్రెండ్స్, దట్ ఈస్ కాల్డ్ స్కిల్. స్కిల్ కావాలి. నాలెడ్జ్ ఉంటే సరిపోదు, స్కిల్ కావాలి. ఆ స్కిల్ ఉన్నప్పుడు మాత్రమే మనం గొప్ప స్పీకర్లు అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మీకు తెలియజేస్తూ, కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. అలానే యాటిట్యూడ్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. అన్నిటికీ కలిపి యాటిట్యూడే మ్యాటర్. యాటిట్యూడ్ అనేది ఒక్క లైన్ లో చెప్పి నేను ఇప్పటికే 9:20 అయింది కాబట్టి ఒక 10 minutes లో ముగించడానికి ట్రై చేస్తాను. చూడండి, యాటిట్యూడ్ అంటే ఏంటి? మ్యాటర్ అంటే ఒక వ్యక్తికి ఇష్టం లేని ఫ్యామిలీలోకి పెళ్లికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంట. వాళ్ళంటే ఇతనికి నచ్చదు అసలు. కానీ చూడండి, బ్యాడ్ లక్, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పెళ్లి పత్రిక వచ్చింది. మిగతా వాళ్ళందరూ కూడా వేరే పెళ్లికి వెళ్లాల్సిన పరిస్థితిలో రిజర్వ్ అయిపోయి ఉన్నారు. ఇతనే మిగిలాడు, ఈయనే వెళ్లాల్సి వచ్చింది. జీవితంలో కొన్నిసార్లు అలా జరుగుతాయి కదా, ఒప్పుకుంటారా? ఇక చిరాకు పడి బాధపడి చిచ్చి చాచా అనుకుంటూ బయలుదేరి వెళ్తున్నాడు. ఎలాగనే కళ్యాణ మండపం దూరం ఉందనగానే దాని ఎదురుగా వెళ్ళేసరికి ఒక 100 రూపాయల నోటు దొరికిందంట. ఇక చూడండి, ఆయన ఆనందం. పోనీలే, ఈ 100 రూపాయల విలువ అంటే ఇప్పుడు కాదులేండి, ఈ టైంలో కాదు, ఒక 30 సంవత్సరాల క్రితం అనుకుందాం. అలాంటప్పుడు 100 రూపాయలు అంటే ఎలా ఉంటుంది? 100 రూపాయలు అంటే చాలా ఎక్కువ కదా. చాలా ఆనందపడ్డాడంట. పోనీలే, వస్తే వచ్చాను, 100 రూపాయలు దొరికింది, రావడం వల్లే 100 రూపాయలు దొరికింది అనుకున్నాడంట. సరే అని 100 రూపాయలు తీసుకుని జేబులో పెట్టుకుని 2 అడుగులు వేసాడో లేదో, ఆ పక్క నుంచి ఇంకొక అతను వస్తున్నాడంట. అతనికి 500 రూపాయల నోట్ల కట్ట దొరికిందంట ఆ రోజుల్లో. ఇతని పరిస్థితి ఎలా ఉంటుంది? చీచి చాచా
ఏదో వచ్చిందేదో వచ్చాను ఈ వైపు నుంచి కాకుండా ఆ వైపు నుంచి వస్తే ఎంత బాగుండేదో అనుకున్నాడంట. అనుకున్న ఒక 5 నిమిషాల్లోనే నా బొంద అనుకుంటున్నాడు. 5 నిమిషాల్లోనే పోలీసులు వచ్చి అతన్ని దొంగ నోట్లు అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతారంట. మళ్ళీ ఇతని యాటిట్యూడ్ చూడండి ఎలా ఉందో. అయ్యయ్యో నా వందే నాకు చాలు దేవుడా, నేను ఇటు రావడమే కరెక్ట్ అనుకుంటాడంట మళ్ళీ. అంటే యాటిట్యూడ్ అనేది మై డియర్ ఫ్రెండ్స్ ఎలా ఉంటుందంటే చాలా చాలా మ్యాటర్ ఉంటుంది. ఆ యాటిట్యూడ్ ని మనం కరెక్ట్ గా చక్కగా చూడండి. మీరు ట్రైనర్స్ కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే పీపీటీ పొద్దున మీ జూనియర్స్ అడుగుతారు, ఎవరు అడుగుతారు, మనం షేర్ చేసే విధంగా ఉండాలి. ఏదన్నా సరే షేర్ చేసేలా ఉండాలి. ట్రైనర్ అంటే లీడర్ మై డియర్ ఫ్రెండ్స్. ట్రైనర్ అంటే లీడర్. నువ్వు ఇంకొకరికి ఇచ్చావు అంటే రేపు అదే సెషన్ చెప్తే మళ్ళీ నువ్వు పీపీటీస్ కొత్త పాయింట్లు పెట్టుకొని తయారు చేసుకోగలగాలి. అలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ మన దగ్గర ఉండాలి. లీడర్ ఎదుటి వాళ్ళకి ఉపయోగపడాలి. ఎప్పుడు కావాలో ఏ అవసరంలో కావాలో అప్పుడు ఉపయోగపడడానికి అవకాశం ఉండాలి. అలా మనం ఉండాలి. అంతేగాని నేను ఇస్తే మళ్ళీ నాకు ఎవరు వాళ్ళు కాపీ కొట్టేస్తారేమో, వాళ్ళు తెలుసుకుంటారేమో. మన లీడర్ అంటే స్పీకర్ అంటే షేర్ చేయడానికే కదా, నాలెడ్జ్ షేర్ చేయడానికే కదా. పీపీటీసే ఉంది, పీపీటీలో పాయింట్స్ ఉంటాయి. దాన్ని నేను చెప్తే ఒక రకంగా ఉంటుంది, మీరు చెప్తే ఇంకో రకంగా ఉంటుంది, ఇంకొకరు చెప్తే ఇంకో రకంగా ఉంటుంది, ఇంకొకరు చెప్తే ఇంకో రకంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి అలా షేరింగ్ యాటిట్యూడ్ ఈజ్ నాట్ గెటింగ్ అండ్ ఫర్గెటింగ్. ఎప్పుడు మనం తీసుకోవడం మర్చిపోవడం కాదు యాటిట్యూడ్ అంటే. యాటిట్యూడ్ ఈజ్ గివింగ్ అండ్ ఫర్గివింగ్. ఇచ్చి మర్చిపోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మనం చేయప్పుడు కూడా ఇచ్చేలా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అలాంటి యాటిట్యూడ్ మనలో ఉండాలి. అలాంటప్పుడే గొప్ప లీడర్. అనే టైం మేనేజ్మెంట్. कल करे सो आज करे सो अब कर, పల్ మే పర్లే హోయేగి బావురి కరేగా కబ్ అని చెప్పి కబీర్ అంటారు. ఏది చేసినా కూడా టైం మేనేజ్మెంట్ మనం చేసుకొని మన గోల్ ని మనం రీచ్ అయ్యే విధంగా మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో అద్భుతాలు క్రియేట్ చేస్తాం. దాని తర్వాత రాశాం ఫైండ్ ఏ మెంటర్. ఇక్కడ చాలా వాల్యుబుల్ పాయింట్ ఇది. వెల్కమ్ ఫెయిల్యూర్ అనేది దాన్ని స్కిప్ చేశాను, ఎందుకంటే ఆ ఫెయిల్ టైం అయిపోతుంది అనేటువంటి ఉద్దేశం దాన్ని ఫెయిల్యూర్ చేశాను. ఫెయిల్యూర్స్ ని కూడా మనం వెల్కమ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నో సమస్యలు, ఎన్నో మనకి అబ్స్టాకిల్స్ వస్తూ ఉంటాయి, ఎదురు సమస్యలు వస్తుంటాయి. అయినా సరే వాటిని అన్నింటినీ కూడా మనం వెల్కమ్ చేసి ముందడుగు వేయాలి. అలాంటప్పుడే గొప్ప గొప్ప విజయాలు సాధించేటువంటి అవకాశం ఉన్నట్టుగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ మై డియర్ ఫ్రెండ్స్ ఫైండ్ ఏ మెంటర్ అని రాశాను. మెంటర్ అనేటువంటి వ్యక్తి ఎవరు సార్? ఎవరు మెంటర్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక గురువు ఉండాలి. ఆ గురువు లేకపోతే ఎదిగే అవకాశం లేదు, డెఫినెట్ గా ఎదగలేం. అలాంటి గురువు నీ రంగంలో నువ్వు పెట్టిన గోల్కి సంబంధించి నాలెడ్జ్ ఎవరికి ఉంది, నీకు లైక్ మైండెడ్ గా ఉన్నటువంటి గురువు ఎవరున్నారు, ఆ గురువుని మెంటర్ గా పెట్టుకొని ఆయన చెప్పిన విషయాలు ఆయన నుంచి అడ్వైజ్ తీసుకొని ముందుకెళ్తే గోల్ అనేది 100% సాధించగలుగుతావా లేదా? 100% సాధించే అవకాశం ఉంది. అవునా కదా? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ నెవర్ గివ్ అప్. ఎప్పుడు కూడా గివ్ అప్ చేయొద్దు, మధ్యలో వదిలేయద్దు. 100% చివరి దాకా మీరు కంటిన్యూగా దానికోసం నిరంతరం పోరాడండి. 100% మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది. స్ట్రాటజీస్ లో 4 పాయింట్స్ రాశారు. ఒకటి నెంబర్ 1 విజువలైజేషన్ అన్నాను. విజువలైజేషన్ అంటే ఏంటి? 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా ఉండబోతున్నావు ఒక స్పీకర్ గా, ఎలాంటి అవకాశాలు నీకు రాబోతున్నాయి, నీ స్థాయి ఎలా ఉంది అనేది నువ్వు ఈ రోజే ఊహించుకోగలిగి దానికోసం ఈ రోజు నుంచే ప్రయత్నం చేయగలగాలి. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను ఎవరైతే ఊహించగలుగుతాడో అతనే సర్వ సామాన్యులందరిలో కూడా ఉత్తమమైనటువంటి వ్యక్తి, గొప్ప నాయకుడు అని చెప్తాడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు. చూడండి, 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా ఉండబోతున్నావు ఈ రోజే చూడగలగాలి. అదే విజువలైజేషన్. అది ఎప్పుడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు చేయమాకండి. ఎర్లీ మార్నింగ్ టైంలో చేయండి, అది కూడా బ్రాహ్మీ ముహూర్తంలో మాత్రమే చేయండి. చాలా పవర్ఫుల్ గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రెండవది సెల్ఫ్ టాక్. సెల్ఫ్ టాక్ అనేది ఏంటి సార్? నిన్ను నువ్వు పాజిటివ్ గా ఉంచుకోవడం కోసం ఐఆమ్ యాక్టివ్, ఇందాక చెప్పాను, ఐఆమ్ పవర్ఫుల్, ఐఆమ్ హ్యాపీ, ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇలాంటి సెల్ఫ్ టాక్ అనేది ఎర్లీ మార్నింగ్ మనం చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు మన మీద మనకి అద్భుతమైనటువంటి నమ్మకం వస్తూ ఉంటుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. విజన్ బోర్డ్స్ ఇందాక చెప్పాను, A4 షీట్లు తీసుకుని రాయండి అని. అవి 4 ప్లేసుల్లో అంటించాలి. దాన్నే విజన్ బోర్డ్స్ అంటున్నాం. ఎక్కడ అంటించాలయ్యా? ఎక్కడంటే నువ్వు ఎక్కడైతే పడుకుంటావో హాల్లో అంటించు. ఎక్కడ హాల్లో నువ్వు మంచం మీద పడుకుంటే పైకి చూడాలి, పైకి చూస్తే అక్కడ నీ గోల్ కనపడాలి. రెండవది నువ్వు ఎక్కడైతే చదువుతావో స్టడీ రూమ్ లేదా ఆ స్టడీ రూమ్ కుర్చీకి ఎదురుగా అంటించాలి. అక్కడికి వెళ్ళి చదివితే అది కనపడాలి. నెక్స్ట్ మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు ఎక్కడైతే అద్దం ముందుకు వెళ్ళి నువ్వు రెడీ అవుతావో డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, ఆ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా అంటించాలి. ఇంకోటి మిగిలింది, ఎక్కడ అంటించాలి? ఎక్కడ అంటించాలంటారు శివ గారు? ఎక్కడ అంటిద్దాం? బాత్రూమే. కరెక్టే.
బాత్రూమ్ లో అంటించాలి మై డియర్ ఫ్రెండ్స్. మరి తడిచిపోద్ది కదా సార్, ఎలా? మీరు భలే చెప్తారు సార్, తడిచిపోతే ఎట్లా? మై డియర్ ఫ్రెండ్స్, తడిచిపోయేలాగా అతికించకూడదు. అది మీకు నిరంతరం అక్కడికి వెళ్ళి ఒక 10 నిమిషాల సేపు మీరు స్నానం చేసేటప్పుడు ఒక 5 నిమిషాల సేపు మనం చాలా ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మర్చిపోయి చాలా ఫ్రెండ్లీగా హ్యాపీగా ఉంటాం, ఎంజాయ్గా ఉంటాం. ఆ టైంలో కూడా నువ్వు చూడగలగాలి. అలా అక్కడ కూడా అందించాల్సిన అవసరం అనేది ఉంది. తర్వాత మార్నింగ్ అఫర్మేషన్స్ అన్నాం. ఏమన్నావు? ఐ ఆమ్ సక్సెస్ఫుల్ పర్సన్, ఐ ఆమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ పవర్ఫుల్. ఇలాంటివన్నీ కూడా మార్నింగ్ అఫర్మేషన్స్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది మార్నింగ్ టైం. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటి అంశం. ఈ రోజు నుంచి స్టార్టింగ్, ఈ రోజు 12వ రోజు అని చెప్పి నాకు ఇచ్చారు. 1వ రోజు నుంచి లెక్కేసుకుంటూ వస్తే మిమ్మల్ని ఎంతమంది మెంటర్స్ ప్రభావితం చేస్తున్నారు, సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఆ గ్రాటిట్యూడ్ మీరు చూపిస్తారా? ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు ఒకసారి చెప్పండి. వాళ్ళకే కాదు, మీ ఇన్ఛార్జ్ ఎంతో మందిని మంచి మంచి స్పీకర్లను తీసుకురావాలి. నేను చూడండి, విక్టరీ విజయవాడ మీ టీం చూసారా? మీ పేరు చూసారా? విక్టరీ విజయవాడ అంటే డిఫరెంట్ గా ఉండాలి. ఇప్పటి వరకు జరిగిన దానికంటే కూడా అద్భుతమైనటువంటి స్పీకర్లు తీసుకొచ్చి చెప్పించాలి అనే ఒక విజన్ తో నడుస్తున్నటువంటి ఇన్ఛార్జ్ ఉన్నారు. అంత కష్టపడుతున్నారు, అందరినీ సమైక్యంగా నడుపుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి వ్యక్తికి ఎప్పుడన్నా గ్రాటిట్యూడ్ చెప్పారా? థ్యాంక్ యూ సార్ అని ఒకసారి చెప్పండి మనసులో. మై డియర్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ మీరు, నేను, కోఆర్డినేటర్స్, మెంటర్స్, వీళ్ళందరూ మనమే కాదు, ఇలాంటి బ్యాచ్లు ఎన్నో వందలు జరుగుతున్నాయి. వాటి అన్నిటికీ కూడా కారణమైనటువంటి గురూజీ శ్రీ గంపా నాగేశ్వర గారు ఇంపాక్ట్ ఫౌండేషన్ ని స్థాపించారు. అలాంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ కి, ఇలాంటి గురువులకి, ఇలాంటి మెంటర్స్ కి, ఇలాంటి ఇన్ఛార్జెస్ కి, ఇలాంటి రథసారథి ఇంపాక్ట్ ఫౌండేషన్ రథసారథి గురూజీ శ్రీ గంపా నాగేశ్వర గారికి ఒకసారి అందరం కూడా థ్యాంక్ యూ సార్ అని మనం కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. అలాంటి యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మనకుంటే మనం సక్సెస్ అవుతాం, మన యొక్క గోల్ ని మనం రీచ్ అవుతాం. లేదా అయ్యేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ, మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా గొప్ప గొప్ప స్పీకర్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది నమ్మండి, ఆశించండి, ఆశపడండి. డెఫినెట్ గా మీరు స్పీకర్లు అవుతారు, దాంట్లో తిరిగేలేదు. ఇంత అద్భుతమైనటువంటి స్పీకర్లు అందరూ కూడా చెప్తున్నారు కదా. ఆశ అనేది కావాలి. మనిషి ఆశాజీవి అని అరిస్టాటిల్ చెప్పాడా లేదా వెంకట గారు? సీతారామ శాస్త్రి గారు కూడా చెప్పారు, ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి, ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి, ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా, ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా, ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం, ఆదమరచి నిదురిస్తుంటే ఉండలే వసంతం, నిప్పులే గుండెలో నిండుతున్నా ఉప్పొంగే జలపాతం జీవితం. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా మీరు అద్భుతమైనటువంటి స్పీకర్లుగా అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, ఇలాంటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఇన్ఛార్జ్ వెంకట్ కొల్లూరి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, చక్కగా ఇంతసేపు మీరందరూ కూడా విన్నందుకు మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మెంటర్ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని గురూజీ శ్రీ గంపా నాగేశ్వర గారి ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా మన అందరికి కూడా అందించినందుకు గాను గురువు గారికి, ఫౌండేషన్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై భారత్, వందే మాతరం. అలా మంచినీళ్ళు ఇవ్వరా కొద్దిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అయినా సార్ ఫర్ వండర్ఫుల్ అండ్ ఎక్సలెంట్ సెషన్. ఒక సునామీ లాగా 1.5 hours కంటిన్యూస్ గా అసలు గోల్ సెట్టింగ్ గురించి సూపర్ గా చెప్పారు సార్. అండ్ మీ వాటర్ బాటిల్ ఎక్స్ప్లెనేషన్ సార్, ఆ వన్ ఎగ్జాంపుల్ చాలు సార్ సెషన్ మొత్తం, వాటర్ బాటిల్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సార్. అండ్ మన ఇవాళ సెషన్ మీద సమ్మరైజ్ ఇవ్వాల్సిందిగా మన అంబిటస్ టీం నుంచి శ్రీనివాసరావు గారిని కోరుతున్నాను సార్. వెల్కమ్ సార్. సార్ మ్యూట్ లో ఉన్నారు సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. 137 బ్యాచ్ నడిపిస్తున్నటువంటి వెన్ను తట్టి నడిపిస్తే వెంకట గారికి ఆయన ప్రోత్సహిస్తే, చేయి పట్టు నడిపిస్తున్న మెంటర్స్ అందరికి కూడా మా అందరి తరపున మీ అందరికి కూడా నమస్కారాలండి. అసలు ఈవేళ
మన నాగేశ్వరరావు గారికి సమ్మరి చెప్పడం అంటే ఒక గొప్ప పుస్తకానికి ముందు మాట రాయడమే. ఎంచేతంటే సముద్రానికి ఆ అలలకి ఎదురు ఈదడమే. ఆయన చెప్పినటువంటి నిజంగా ప్రదీప్ సార్ చెప్పినట్టుగా సునామీలాగా అనిపించింది. ఎన్నెన్ని విషయాలు మన మదిలో అవన్నీ కూడా ప్రవేశించాయో. నిజంగా నాకు అనిపిస్తుంది ఇప్పుడే మన గొప్ప స్పీకర్ అయిపోయినట్టు ఫీలింగ్ నాకు కలిగింది. నాకు ఆయన చేసినటువంటి ప్రతి మాట మనం గనక మధ్యలో పెట్టుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం సక్సెస్ అవుతాం అని చెప్పి మరి చెప్తూ అద్భుతం, అత్యద్భుతం, మహా అద్భుతం నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి విషయాలు. మెయిన్ గా సబ్ కాన్షియస్ మైండ్ ని ఎలా ఉపయోగించుకోవాలనే విషయాన్ని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. సబ్ కాన్షియస్ మైండ్ యొక్క గొప్పతనం, అట్లాగే మరి గోల్ కి అలాగే డ్రీమ్ కు ఉన్నటువంటి వ్యత్యాసం చెప్తూ అసలు ఆ ఉదాహరణలతోటే నిజంగా అరటి పండు ఒలిచిపెడితే ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అర్థం కాకపోతే అందరికీ అర్థమైంది. చక్కగా మంచి మంచి పదజాలంతో, మంచి కొటేషన్ తోటి, ఉదాహరణతోటి చక్కగా ఎన్నో విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఇది గోల్ ఎన్ని రకాలు అన్నప్పుడు పర్సనల్ గోల్ అని, ప్రొఫెషనల్ గోల్ అని, ఫ్యామిలీ గోల్ అని, ఫైనాన్షియల్ గోల్ అని, సోషల్ గోల్ అని, ఇలా ప్రతిదానికి కూడా ఎన్నో విషయాలు చెప్తూ చక్కనటువంటి ప్రసంగాన్ని చేశారు. నిజంగా ఆధ్యాత్మిక విషయాలతో జోడిస్తూ ఎవరైనా సరే ఆధ్యాత్మిక చింతన రావాలంటే కొంత వయసు అయిన తర్వాత 60, 70 అంటారు, కానీ అది తప్పని చెప్పి దాన్ని చక్కగా నిరూపించి 25 సంవత్సరాల లోపల ఎవరైతే ఆధ్యాత్మికత కలిగి ఉంటారో రిమైనింగ్ 75 years కూడా వాళ్ళ అద్భుతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారని చెప్పి, ఇంకా జయరాజ్ గారు కొటేషన్ అద్భుతం కొటేషన్ అండి. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే. అసలు ఎక్సలెంట్ అనమాట. అసలు ఆ కొటేషన్ అద్భుతమైన కొటేషన్. దానికి మన యొక్క గోల్ సాధించడానికి రంగు అవసరం లేదు, రంగం అవసరం లేదు, సైజ్ అవసరం లేదు, షేప్ అవసరం లేదు, కలర్ అవసరం. అబ్బాబ్బా ఎన్ని ఉదాహరణలు చెప్పారో సార్. నిజంగా నాగేశ్వరరావు గారు మీకు మా అందరి తరపున కూడా ఈ రోజు నిజంగా మాకు శుభదినంలా అనిపిస్తుంది. ఎంచేతంటే ఈ ఒక్క సెషన్ ని దయవుంచి వెంకట్ గారికి ఒక విషయం కోరుతున్నానండి. ఇప్పటివరకు ఉన్నటువంటి మరి స్పీకర్స్ యొక్క వీడియోస్ కనుక మాకు పర్సనల్ గా మాకు పంపించినట్లయితే మేము అలా భగవద్గీతకి 18 అధ్యాయాలు ఎట్లా ఉంటాయో అలాగే వీరందరికీ కూడా మేము తీసుకుని ప్రతిసారి కూడా మాకు ఉత్సాహం తగ్గిపోయినప్పుడు నిజంగా నాగేశ్వరరావు గారు చెప్పినట్టు విషయాలన్నీ కూడా మరి ఎర్లీ మార్నింగ్ ఒక్కసారి 1 గంట సేపు పెట్టుకుంటే సరిపోతుందండి. ఆ 1 గంట సేపు ఇంచుమించు 1 month మనకి మంచి గోల్ సెట్టింగ్స్ అటువంటి విషయాన్ని కూడా మనకు తెలుస్తుంది. ఇంకా చాలా విషయాలు చెప్పారు. వాళ్ళ అమ్మగారి విషయం చెప్పారు, చాలా గొప్ప విషయం అది. ఇప్పుడు నిజమే మన ఇంట్లో కూడా ఇదంతా స్వానుభవం. ఎలాగంటే మన ఇంట్లో ఎవరు పలానా చోట వస్తుందిరా తేరా అంటే అది మనకు కనిపించదు, ఆ చెప్పిన వాళ్ళకి కనిపిస్తుంది. ఎంచేతంటే దాని యందు ఉన్నటువంటిది అట్లాగే యద్భావం తద్భావం అని చెప్తూ నిజంగా మనం ఏదైతే పెట్టుకుంటాం అదే. అంటే ఇవన్నీ కూడా మనకు తెలిసినప్పటికి కూడా ఒక గైడెన్స్ ఉండాలి. అటువంటి గైడెన్స్ ని చక్కగా ఇచ్చినటువంటి నాగేశ్వరరావు గారికి ఈ దీంతో ఆయన అజ్మీర నాగేశ్వరరావు గారు కాదు, మేరా నాగేశ్వరరావు గారు. అటువంటి గొప్ప చక్కటి సందేశం ఇచ్చినటువంటి నాగేశ్వరరావు గారికి అది ఎంతకంటే ఎక్కువ చేస్తే మనకు టైం చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇప్పటికీ చాలా కాలాతీతం అని చెప్పి విషయాన్ని బలవంతంగా నాలో నేను అణుచుకుంటూ చక్కటి ఉప్పెనలా చేసినటువంటి ఉప్పొంగినటువంటి విషయాలన్నీ ఎందుకు చెప్పారు. మనసు ఉప్పొంగడం అనేది చివరిలో ఒక చక్కగా విషయాలు చెప్పారు. ఏంటంటే నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం అని అక్కడ ఆగారు. దాని కొనసాగింపుగా జనం కలిస్తే ప్రపంచం అని చెప్పి నేను ఈ విషయాన్ని చెప్తున్నాను సార్. ఆశ గురించి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటలు వింటే సరిపోతుంది సార్. మోటివేషన్, అద్భుతమైన మోటివేషన్. ఇన్ని ఉదాహరణలు చెప్పినటువంటి నాగేశ్వరరావు గారికి మరొక్కసారి 137 బ్యాచ్ తరపున వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా నా యొక్క నమస్సులు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు మీరు అద్భుతంగా చెప్పారు. ఇంకా అయ్యో నమస్తే సార్. నిజంగా కానీ సార్ మీరే ఇంకా అద్భుతంగా చెప్పారు. అలా కాదు సార్, అసలు మీ మొహం చూస్తుంటేనే మాకు మనసు ప్రశాంతత అయిపోతుంది సార్. ఆధ్యాత్మిక మీ బొట్టి పెట్టడం అది కూడా నిజంగా దాంట్లో మన ఎంత ముందు ఇంటర్వ్యూ చేస్తూ చెప్పారు భగవద్గీత నుంచి. ఆ భగవద్గీత దర్శనంతో కూడా మీ ఫేస్ లో కనిపిస్తుంది సార్ నాకు. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. మీరు బాగా చెప్పారు శ్రీనివాస్ గారు. మీరు అద్భుతమైన స్పీకర్. డెఫినెట్ గా థ్యాంక్ యూ సార్. జనం కలిస్తే ప్రపంచం అంటే రాజకీయ నాయకుడు అనుకుంటారని అక్కడ కట్ చేశా. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు సార్ ఫర్ వండర్ఫుల్ సమ్మరైజ్. పార్టిసిపెంట్స్ నుంచి మన ఎన్ఆర్ సార్ ఎక్సలెంట్ గా సెషన్ ఇచ్చారండి. పార్టిసిపెంట్స్ నుంచి మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎవరైనా కానీ అడగొచ్చు. సార్ ఉన్నారు మనతో పాటు.
సెషన్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ, డౌట్స్ లేకపోతే ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చండి. చాలా అద్భుతంగా జరిగింది. హ్యాండ్ రైజ్ చేద్దాం సార్. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఫస్ట్ అవకాశం. హ్యాండ్ రైజ్ చేసి మీ ఫీడ్బ్యాక్ కానీ క్వశ్చన్స్ కానీ అడగవచ్చు. శ్యామ్ ప్రసాద్ సార్, అన్మ్యూట్ సార్. ఇవాళ జరిగే సెషన్స్ లో మోస్ట్ సెషన్ అనుకుంటున్నా సార్. మరి చేయలేము మనం గోల్ పెట్టుకోవాలి. నాగేశ్వరరావు చెప్పినట్టుగా ఆ గోల్ తీసుకుంటాలి. కరెక్ట్ చెప్తారు. బట్ పవర్ ఆఫ్ 90% మన బ్రెయిన్ పవర్ వచ్చేసి కాన్షియస్ మైండ్ లో ఉంటుంది. మన ఫిజికల్ గా చేసే ఏదైనా 10%. సబ్ కాన్షియస్ మైండ్ కరెక్ట్ గా ట్రీట్ చేయగలిగితే మనం ఏ గోల్ అయినా అచీవ్ చేయగలుగుతాము. వాట్ ఎవర్ ద మైండ్ ఆఫ్ పర్సన్ హ్యూమన్ కన్సీవ్స్ అండ్ బిలీవ్స్ ఇట్ అచీవ్స్. అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. అది మనం నమ్మితే ఏదైనా చేయగలం అని నమ్మితే చేయగలం. మనం 100% సాధిస్తాం. మనం గోల్స్ లైఫ్ లో ఎలా గోల్ సెట్టింగ్ ఎంత పెట్టుకోవాలి, గోల్స్ ఎన్ని రకాల గోల్స్, ప్రొఫెషనల్ గోల్, పర్సనల్ గోల్, ఫ్యామిలీ గోల్, ఇవన్నీ కూడా చాలా కరెక్ట్ గా ఉన్నాయి. చెప్పుకున్న చాలా ఎక్సలెంట్ అండ్ ఐ ఫీల్ ఇస్ డైనమిక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు సార్. సుమా మ్యామ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సెషన్ వాజ్ లైక్ ఫ్లో అన్నమాట. మేము యాక్చువల్ గా ఇవాళ మా ఛాంపియన్స్ టీమ్ నుంచి టుమారో వీ హ్యావ్ ప్రెజెంటేషన్ ఆన్ గోల్స్. మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ కూడా ఇందులో మీ సెషన్ లో ఉన్న పాయింట్స్ కూడా మేము డిస్కస్ చేసుకున్నాము అని మాకు హ్యాపీగా అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు మాకు క్లియర్ కట్ ఒక పాత్వే లాగా ఉంది రేపు మా ప్రిపరేటరీ సెషన్ లాగా అనిపించింది సార్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ most of the points what you have been covering and all it has to be implemented. And definitely మా 137 బ్యాచ్ నుంచి మీరు చెప్పినవి మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ అండ్ నెక్స్ట్ ఈ సెషన్ తర్వాత గోల్స్ అనేవి చాలా ప్లాన్డ్ గా ఆర్గనైజ్ చేసుకోవడానికి మాకు ఈ సెషన్ చాలా ఉపయోగపడిందండి. నాకు ఆ బాటిల్ ఎగ్జాంపుల్ అయితే క్లాసిక్ గా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అస్ థింక్ ఇన్ అ ప్రాక్టికల్ వే. సెషన్ లోనే మేము ఓకే ఇలా ఆలోచించాలా, దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు అన్నట్లు మాకు ఆ ఇన్పుట్స్ అనేవి చాలా బాగా అర్థమైనాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్పుట్స్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. శశికుమార్ సార్. సార్ చెప్పండి. శశికుమార్ గారు చెప్పండి సార్. మ్యూట్ లో ఉన్నారు సార్. హ్యాపీ ఈవినింగ్ నాగేశ్వరరావు గారు. ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు మాకు. నిజంగా అసలు ఫస్ట్ ఆ పాట శిలా నీవే శిల్పం నీవే అనేది ఒక హైలైట్ తో మంచి మోటివేషన్ దీంతో మీరు స్టార్ట్ చేశారు. నాకు ఆ సాంగ్ చాలా ఇష్టమైన సాంగ్ అండి. అది చాలా పవర్ఫుల్ సాంగ్ కూడా. అట్లానే స్టోరీస్ చెప్పారు. ఎండింగ్ కూడా ఒక మంచి గేయం పాడారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిది. ఒక స్పీకర్, ఒక మోటివేషనల్ స్పీకర్ ఎట్లా మాట్లాడాలి అనేది నిజంగా మాకు ఉత్సాహాన్ని ఇచ్చిందండి. అట్లానే గోల్ సెట్టింగ్, ఏ గోల్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎట్లా సెట్ చేసుకోవాలి, దాంట్లో గోల్ సెట్టింగ్ లో వాటిని అచీవ్ చేయటంలో మన మైండ్ యొక్క పాత్ర ఏంటనేది కూడా బాగా విపులంగా మీరు చెప్పారు. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, వాటి పవర్ ఏంటనేది నిజంగాను చాలా ఎక్సలెంట్. అట్లానే స్మార్ట్ గోల్స్, అట్లానే ఈ స్ట్రాటజీస్ ఏమిది, ఈ గోల్ సెట్టింగ్ ని అచీవ్ చేయడానికి ఎటువంటి స్ట్రాటజీస్ ఉపయోగించాలి, మరి దానికి ఏమేం చేయాలి, నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా డీటెయిల్డ్ గా మీరు ఇచ్చారండి. అసలు ఒక ప్రవాహం లాగా ఉంది. నిజంగాను చాలా బాగుందండి. చాలా ఉత్సాహంగా ఉంది. ఎక్కడ కూడా మీ వాయిస్ మాడ్యులేషన్ గానీ, ఆ టెంపో గానీ చాలా కన్సిస్టెన్సీ నేను చూశానండి. త్రూ అవుట్ కంప్లీట్ స్టార్టింగ్ టు ఎండింగ్ సేమ్ కన్సిస్టెన్సీ. రియల్లీ ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శశికుమార్ సార్. ఆదం సార్, అన్మ్యూట్ చేసి మాట్లాడుతున్నాం సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. సరే చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్.
ఇప్పుడు బ్రహ్మముహూర్తం అంటే ఏ సమయంలో, అంటే 4:30 to 5:30? సూర్యోదయానికి సూర్యోదయం అడగండి. ఇంకోటి ఏంటి? రెండోది వచ్చేసి ధ్యాన సాధనాలలో ఏ ధ్యానం చేస్తే మంచిగా ఉంటది ప్రజెంట్ మార్నింగ్ టైంలో, బ్రహ్మముహూర్త టైంలో? ధ్యానం గురించి నాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి నేను దాన్ని చెప్పలేను. అది బాగా ధ్యానానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఉంటే దాని గురించి చెప్పాలి. నేను అనేది ఏంటంటే ఆ ధ్యానం చేయటం ఏ టైంలో అంటే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తం. అది ఏ టైం నుంచి ఏ టైం వరకు అన్నారు కాబట్టి నాకు తెలిసిన పరిజ్ఞానంలో చెప్తున్నాను. సూర్యోదయం అనేది 5:23 తర్వాత అవుద్ది, ఏ కాలంలో ఉన్నా సరే. అది శీతాకాలమైనా, వర్షాకాలమైనా, ఎండాకాలమైనా సరే 5:23 తర్వాత అవుతుంది. కాబట్టి దాని ముందు 2 గడియలు. 2 గడియలు అంటే గడియ అంటే 48 నిమిషాలు, 2 గడియలు అంటే 96 నిమిషాలు. ఆ 5:23 కంటే ముందు 96 నిమిషాలు మీరు వచ్చే క్యాలిక్యులేట్ చేసుకుని ఆ టైం నుంచి ఆ మధ్యలో ఉన్నది బ్రాహ్మీ ముహూర్తం అని చెప్పేసి మనకి చెప్తూ ఉంటారు. కాబట్టి అది అయితే ధ్యానం అనేది అదే టైంలో చేస్తేనే దాని ఫలితం అనేది అద్భుతంగా వస్తుంది. కాబట్టి నాకు తెలిసిన పరిజ్ఞానం అదే టైంలో చేయాలి. ఏది చేయాలనేది మాత్రం క్లారిటీ నాకు లేదు, నాకే తెలియదు కాబట్టి నేను చెప్పలేను, కానీ మీ అందరికీ కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆదం సార్. కృష్ణ సార్, కృష్ణ గారు. కే విజయ్ సార్, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్, అందరికి నమస్కారం. హ్యాపీ ఈవినింగ్, చెప్పండి సార్. మీ సెషన్ విన్న తర్వాత ఒక చిన్న పాట పాడాలనిపిస్తుంది, మీరు కూడా ఎక్సలెంట్ గా పాడారు. డెఫినెట్ గా పాడండి. ఇదే కదా మా గోల్, మహర్షిలాగా సాగెను మీ సెషన్. ఇక అంతే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక ద్రోణాచార్యుడిగా అర్జునుడికి ఎలాగైతే ట్రైనింగ్ ఇచ్చారో మీరు కూడా మరి మా పార్టిసిపెంట్స్ 137 TTWS 137 పార్టిసిపెంట్స్ అందరిని కూడా ఒక అర్జున్ లాగా తయారు చేసి గోలు వైపు దూసుకుపోయేటట్టు తిరుగులేని శక్తిగా మంచి వక్తలుగా మార్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ్ సార్. కృష్ణ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. సార్ ఇంకా పార్టిసిపెంట్స్ నుంచి ఇంకా ఎవరైనా మాట్లాడొచ్చండి? హ్యాండ్ రైజ్ కృష్ణ గారు అడ్మిట్ చేసుకోండి సార్. తిరుపతి కృష్ణ గారు అడ్మిట్ చేసుకోండి. సార్ కృష్ణ సార్ మాట్లాడే లోపు ఇంకా పార్టిసిపెంట్స్ నుంచి సార్ చాలా అద్భుతంగా సెషన్ చెప్పారండి. కృష్ణ సార్ వచ్చారు, మాట్లాడండి సార్. చెప్పండి కృష్ణ గారు. సార్ సారీ సార్, ఇది జస్ట్ ఒక ఎమర్జెన్సీ కాల్ చేశారు, అందువల్ల లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. పర్వాలేదు, చెప్పండి. కానీ అసలు మీరు చెప్పిన జస్ట్ ఈ లాస్ట్ 1.5 hours మాత్రం ఆ ఫ్లో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ తగ్గలేదు సార్. అది నిజంగా చెప్పాలంటే ప్రవాహం అనేది అలా రన్ అవుతూనే ఉంది ఓవరాల్ గా. అండ్ ఇందాక మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అయితే ఆ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయి అవి ఆ బాటిల్లో ఉన్నది ఏంటి అనే దాని మీద ఆధారపడి ఉంది తప్ప ఆ బాటిల్కి ఏమాత్రం వాల్యూ లేదు అని చెప్పి చాలా క్లియర్ గా ఇచ్చారు. ఆ వాటర్ దగ్గర నుంచి డైమండ్స్ వరకు దేని అందులో చూసుకున్నా సరే దానిలో ఉన్నదానికి వాల్యూ. అలాగే ఇప్పుడు అది మన ప్రజెంట్ వాటికి మనం తీసుకుంటే ఏదైనా కూడా అక్కడ ఉన్నటువంటి పర్సన్ చెప్పే స్పీకర్ ఒకటే, వాళ్ళ యొక్క నాలెడ్జ్ సీనియారిటీని బట్టి ఒక వాళ్ళ వాల్యూస్ కానీ వాళ్ళు చెప్పేటువంటి ఇది మొత్తం అంతా మారిపోతూ ఉంటుంది సార్. చాలా బాగా చెప్పారు సార్. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్స్ ఇవన్నీ కూడా మీరు చెప్పినవన్నీ కూడా అది దేనికి అదే యూస్ఫుల్. ఇంకా అందులో మనం మాట్లాడడానికి కూడా ఏం లేదు, జస్ట్ మేము ఇంప్లిమెంట్ చేసి మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడం తప్ప. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్స్.